నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతా అన్నా దానికి నేను సమాధానం ఇస్తాను. సరే అన్న. సో ఫస్ట్ ఇంతవరకు మీరు కాపాడుకుంటూ వచ్చి ఫస్ట్ ఈ ఆఫీస్ ఓవర్ది అది చెప్పు, ఈ ఆఫీస్ ఓవర్ది అది చెప్పు. ఇప్పుడు భేదాభిప్రాయాలు ఏం లేకుండా హానెస్ట్ గా చాలా కామెంట్స్ నేను చూసిన అలా ఏమన్నా ఈడ ఇండియాలో కూర్చొని ఉన్నా, దేశాలు దాచుకుంటా తిరుగుతలేదు. కొన్ని రోజులు ఇట్లా బయటికి పోయేసి వచ్చే వరకే మీద దాచుకున్నా. దుబాయ్ లో బిజినెస్ ఏమైంది, అలా పైసలు వాడుకొట్టేసి షేర్ మార్కెట్ లో పైసలు పెట్టండి, నాకు ఇన్ని పైసలు వచ్చినాయి అన్ని పైసలు అన్నారు. షేర్ మార్కెట్ ఇలా పడిపోయింది. అసలు అడుకోండు నేను మొత్తం తిరుగుతా. సెటిల్మెంట్ పైసలు తీసుకొని చేస్తా. కొన్ని నేను ఆఫ్ కెమెరా చాలా చేసిన, అవి నేను బయట పెట్టినా అనుకో ఓరేం మాట్లాడదు. అంత పెద్దవి కూడా చేసిన. ఇమ్రాన్ అన్నకి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఈయన ఇన్ని సంపాదించిండు. అన్ని పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. ఉంటాను, నా గురించి అందరికి తెలుసు. వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చిండో అందుకే ఉన్నారు అని మాట్లాడితే పైసలు పండుకుంటే పైసలు, లేస్తే పైసలు లేని బతకలేరు. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయడం తప్పు అని మీకు తెలియదా? బెట్టింగ్ యాప్ లో చేసుడు తప్పు అని మనకు తెలుసు. నేను తెలివితో చేసిన. కానీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు అన్న. రైట్, అందుకే నేను ఏం చేస్తుండే, పైసలు తీసుకొని చేస్తున్నా, మీరు ఓవర్ ఆడకండి అని చెప్పి నేను వీడియోలో చెప్పేస్తున్నా. పైసలు తీసుకున్నా నేను చేస్తున్నా, మీరు దీన్ని చేయకండి అనేది మేము చూడం. పైసలు తీసుకున్నది మీరు చెప్పింది ఏది ఆడురి అని చెప్పిందే మేము చూస్తాం. అప్పుడు పరిస్థితి ఏంది మొత్తం చూడడం వాళ్ళది. ఇప్పుడు నన్ను హానెస్ట్ గా ఒకటి ఆన్సర్ చేయలేము. ఈ బెట్టింగ్ ప్రమోషన్ కి ఒక్క వీడియోకి నీకు ఎంత ఇష్టం? నాకు 40, 50, 80 లక్ష మస్తు. నేను 7 months కి ఒక్కసారి అట్లా చేస్తుండే. నేను తలుచుకుంటే పెద్ద ఛానల్ ఎవరెవరైతే నా మీద వీడియోలు పెట్టిరో వాళ్ళందరికీ ఇట్లా పని ఉండే, నాకు స్ట్రైకులు వేసి ఆ వీడియోలు తీపియాడు. ఇమ్రాన్ అన్న ఇన్ని రోజులు బయటికి రాలేదు అంటే ఆయన సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టే రాలేడు. జనాలకు పైసలు అడుక్కుండు, నేను వచ్చినాక ఇస్తా అది ఇది అని చెప్పి పైసలు అడుక్కుండు. ఎన్నో పైసలు వచ్చినాయి, తర్వాత నేను పైసలు ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకు ఇయ్యలే ఇప్పుడు దాకా? అది వదిలే. ఇంకోటి, నేను ఐఫోన్లు వంచా, నేను అది వంచా ఇది వంచా అని చెప్పి ఆడంతా నేను అది వాడిచ్చింది కాదు, వేరే వాళ్ళు ఇస్తే ఆ ఫోన్ వింటూ వాడిపించింది. అన్న హానెస్ట్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పన్నా. ఇమ్రాన్ అన్న నీకు ఎంత ఇచ్చిండు, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు అని నేను మీ మీద ఏ వీడియో పెట్టినా కూడా నాకు రిపీటెడ్ కామెంట్ ఇది. మాట ఇచ్చినా అని చెప్పాడు. ఇమ్రాన్ అన్న బర్త్ ప్లేస్ ఎక్కడ అసలు? పాకిస్తాన్ అట కదా. బెట్టింగ్ యాప్స్ అదే పెద్ద తప్పు. అండ్ అందరికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కానీ తెలివితో కొట్టిరు. ఫ్యామిలీ వరకు వెళ్ళి అదే అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక రోజు దొరుకుతాడు, ఆ రోజు నేను చూపిస్తా. అది ఒకటే నాకు చాలా బాధ అనిపించింది. ఎంతో కష్టపడి ఒక ఫేమ్ అనేది తెచ్చుకున్నా. ఏ రోజైతే దొరుకుతాడో ఆ రోజు వీడియో ముందు పెట్టి నేను ఏందో ఇమ్రాన్ వాళ్ళ తల్లిని మాట్లాడితే ఇమ్రాన్ గారు ఏం చేస్తాడు, ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ లా అందరు కోట్లు సంపాదించిరేమో, మరి ఇమ్రాన్ అన్న ఎన్ని కోట్లు సంపాదించిండు? 89. ఇమ్రాన్ అన్నని జైలుకి పట్టుకోవేరు, ఇమ్రాన్ అన్న అరెస్ట్ అని కొంతమంది ఇంటి దాకా వచ్చి టార్గెట్ పెట్టింది. మనం లేనిపోని 20 కోట్లు అవి ఇవి ఎంక్వైరీ అవుతుంది. ఎందుకు నాకు మళ్ళీ వదిలేసి
అన్న మీ టీమ్ లో హారిక ఇమ్రాన్ అన్న మీద కేసు పెట్టింది. ఒకటేసారి పొడిచేస్తే నొప్పి ఎట్లుంటుందో ఆ నొప్పి నేను చూసిన. ఎందుకంటే బబ్బు వల్ల ఫాదర్, అది కూడా ఈయన వేసిన స్క్రిప్టే కావాలని ఏపిస్తున్నాడు ఈ టైంలో సింపతి గెయిన్ చేయడం కోసం. పోక్సో కేసు చాలా పెద్ద దెబ్బ పడ్డది. వాళ్ళ డాడీ బావు కూడా వాడు నాకు రావద్దు అని చెప్పి అది చేసేసిండు. చూడలేకపోయినా అనే ఒక బాధ అది ఎప్పుడు ఉండిపోతుంది. మీకు హెల్త్ బాగాలేనట్టు లేవలేని స్టేజ్ లో మీరు ఉన్నట్టు ఆ వీడియోకి అనుభవిస్తుండే ఇప్పుడు ఇమ్రాన్ అన్న రోజు లైవ్ లోకి వచ్చి నన్ను అందరూ మోసం చేసారు, నా అనుకున్నోళ్ళు, నా టీంలో ఉన్నోళ్ళు అని ఎమోషనల్ గా మాట్లాడారు. టీమ్ లో ఉండేటోళ్ళు మోసం అంటే వాని మీద కేసు కావాలని నేను చచ్చిపోతే వాని మీద కేసు అవుతుంది అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. కానీ ఆ దేవుడు అనేది చేసిండు, ఏం చేయాలనేది అది చేసి. నా అకౌంట్ లో ఫ్రీజ్ అయినాయి, నా ఫోన్ లో ఫోన్ పే లేదు, ఏం లేదు. నేను నడుచుకుంటా తిరుగుతున్నా, అని అంటే ఛాయ్. ఇమ్రాన్ అన్న అకౌంట్ లో ఎంత ఉండే, ఎందుకు సీజ్ చేసిరు? 20 కోట్లు మందు. మా టీం వాళ్ళకి నచ్చదు, అంటే ఫుల్ కామెడీ ఉంటది అనమాట. కరవైనప్పుడు ప్రపంచం అక్టోబర్ 2 రోజు వైన్ షాప్ లని బంద్ చేస్తారు కదా, ఆ రోజు బ్లాక్ లో కూడా అమ్మేశారా అన్న? ఒక టైంలో అమ్మినా. ఏం చేస్తామన్నా, ఇప్పుడు దాకా అది చేసినా, ఇప్పుడు నేను చేస్తున్నా. ఇమ్రాన్ ప్రోమోలో వేసుకోవాలి దొంగ. ఇమ్రాన్ ఒక రేపిస్ట్. నేను ఇప్పుడే చెప్తున్నా, సీరియస్ గా నీకే అంటున్నా. దుబాయ్ గురించి అడగవు. అయ్యో నాకు తెలుసా, నన్ను దుబాయ్ లో ఎన్ని చేసినావో కూడా తెలుసు. నేను అదంతా బయట పెడితే బాగుండదు. దుబాయ్ లో నాకు 4 హోటళ్ళు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు ఇమ్రాన్ ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. సో బెట్టింగ్ యాప్ల గురించి అండ్ చాలా విషయాలు ఉన్నాయి మీ గురించి తెలియాల్సినవి అందరికీ కూడా. అంటే చాలా రోజులు ఏం అడగాలో మీరే చెప్పండి. మీ ఇష్టం, నేను ఏది చెప్పా. ఎందుకంటే ఏదున్నా నా మీద ఉన్న ఆరోపణలు అండ్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ అయినా ఉండని, నా మీద వచ్చిన ఎన్నైతే వీడియోలు అయితే ఉన్నాయో దాని అన్నిటి గురించి అడుగు, నేను అన్నిటి గురించి ఆన్సర్ ఇస్తాను. సరే అన్న. సో ఫస్ట్ ఇంతవరకు మీరు కాపాడుకుంటూ వచ్చి ఫస్ట్ ఈ ఆఫీస్ ఓవర్ అది చెప్పు. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇంత లేట్ చేసిన అంటే, నేనే నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెడదామని ప్లాన్లో ఉండే. సో అట్లా అని చెప్పి సెటప్ అంతా చేసి మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టేసి మనమే స్టార్ట్ చేద్దామని. అందుకని ఎక్కువ మాటికి నేను ఇంటర్వ్యూ ఇవ్వలే. బట్ ఈమె కొత్త ఛానల్ పెట్టుకున్నందుకు అన్న ఎట్లయినా కొంచెం సపోర్ట్ చేయండి అది అంటే నేను మాట ఇచ్చిన. అందుకని నా సెటప్ ఉన్నా కానీ ఈమె ఒక ఆడపిల్ల ఒక మంచి పర్పస్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బాగుండాలని చెప్పి నేను నా ఆఫీస్లో ఈమెకి ఫస్ట్ వీడియో ఈమె ఛానల్లోనే పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడుగుతున్నాం కానీ ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఏం లేదు, ఎందుకంటే అందరు బాగుండాలని నేను ఎప్పటికైనా అందరు బాగుండాలని ఆలోచిస్తా. నేను ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ సపోర్ట్ చేసిన. యూట్యూబ్ అనేది ఓన్ గేమ్ తెలియదు. ఆ టైం నుంచే నేను ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టించిన, అందరికి సపోర్ట్ కూడా చేసిన. ఎందుకంటే నా వల్ల ఒక మానిటైజేషన్ అయిపోతే లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటారు కదా, ఇమ్రాన్ అన్న నాకు ఇంత సపోర్ట్ చేసిండు అని చెప్పి. ఆ కాజ్ గురించి ఇంటర్వ్యూకి ఓకే అన్న, నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతా అన్న దానికి నేను సమాధానం ఇస్తాను. మీ ఇంటర్వ్యూ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నేను ఇది చేసిన తర్వాత నేను ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ ఉందనుకో, నాకు కూడా కొంచెం బాగుంటుంది. నేను ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. అంటే మా దగ్గర ఒకళ్ళు ఉన్నారు సైకో, అంటే ఆ క్వశ్చన్లకి ఆయన ఇంటర్వ్యూలో కూర్చున్నా అంటే ఒక ముందటోళ్ళు కూడా మాట్లాడలేదు. ఆయనతోనే నేను కాంట్రవర్సీ, క్వశ్చన్లు ఏం లేవు, ఆయన నీ ఇష్టం, నీకు నా మీద ఏమేమైతే క్వశ్చన్లు వచ్చినాయో దానికి ఆన్సర్ ఇస్తాను నేను, నువ్వు అడుగు అని చెప్పి అట్లా ప్లాన్ చేసిన. నేను చాలా ఆ ఇంటర్వ్యూ, నేను ఇచ్చే ఇంటర్వ్యూ చాలా డేంజర్ ఉంటుంది అనమాట. అట్లా ప్లాన్ చేసిన, బట్ నీకు ఇచ్చేస్తున్నాను. ఓకే అన్న, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఏం లేకుండా
హానెస్ట్ గా చాలా కామెంట్స్ నేను చూసిన ఒట్టేయాలా ఏమన్నా ఒట్టేయమంటే ఒట్టే చెప్తా ఒట్టు అట్లాంటివి ఏం వద్దన్నా మీరు హానెస్ట్ గా చెప్తారు నిజాలు మాట్లాడతారని నేను నమ్ముతున్నా. ఏదున్నా నేను ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. ఎందుకంటే ఎప్పటికైనా ఒక అబద్ధం దాచిపెట్టినామంటే అది రేపటికి ఎట్లయినా బయటికి వస్తుంది. ఉన్నది నిజం మాట్లాడితే మన మీద ఏం ఆరోపణలు ఉండవు. అది నేను అనుకోను. ఓకే అన్న, బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ వస్తే ఇంతవరకు మీరు కాపాడుకుంటూ వచ్చిన మీ పేరంతా కూడా ఈ బెట్టింగ్ యాప్ల కాడ ఖరాబ్ అయింది. చాలా నెగిటివ్ చేసారు. నెగిటివ్ అంటే ఇప్పుడు చేసిండు అన్న అని అంటే ఓకే మీరు తీసుకునే వాళ్ళేమో, కానీ ఫ్యామిలీ వరకు వెళ్ళి అది ఒకటే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను దీని గురించి ఏంటంటే సింపతి నేను పొందాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏంటంటే కొంతమంది ఇది కావాల్సని ఇంకలా ఉండి చేపించింది. నేను ఎప్పటికైనా నేను ప్రమోషన్ చేసిన లేదు అని చెప్తలేను, తప్పే. కానీ నేను ఆడద్దు అని చెప్పి చాలాసారి వీడియోలలో నేను చెప్పినా, నేను పైసలు తీసుకొని ఉన్నోళ్ళ దగ్గర తీసుకున్నా, లేనోళ్ళకి పెట్టినా. సరే అయినా కానీ అది కూడా తప్పే. తెలుసో తెలియకో నేను ఇంకోటి చెప్తున్నా, నేను ఏదైతే క్రికెట్ ప్లేయర్లు ఓరోరు అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఏదైతే ప్రమోషన్ చేసిరో అదే చేసినా, కానీ కలర్ ప్రెడిక్షన్ నేను చేయలేదు. కలర్ ప్రెడిక్షన్ అనేది నేను చేయలేదు. నేను చేసిన ఎట్లాంటిది అంటే లోటస్ 365 పర్ మ్యాచ్ అట్లాంటివి చేసిన. కానీ దానివల్ల కూడా ఇప్పుడు నేను చేసిన దానికి నాకు నా మీద కేసు అయింది. నాకు కూడా ఒకటి ఏంటంటే మంచిదే నలుగురు, నేను అప్పుడు కూడా చెప్తుండే, నేను ఏదైనా నేను ఏ ఇంటర్వ్యూ ఛానల్ అయినా నా పాత ఇంటర్వ్యూ ఛానల్ కూడా చూసుకొని దాంట్లో నేనే చెప్తుండే బెట్టింగ్ యాప్ గురించి. నాకు అడగండి ఈ క్వశ్చన్ అని. ఎందుకంటే అది తప్పే, కానీ నేను ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి పెట్టిన. ఓకే అన్న, బెట్టింగ్ యాప్ అంటే ఫస్ట్ టెలిగ్రామ్ లింక్ ఒకటి ఉండాలి అండ్ ప్రిడిక్షన్ ఇస్తారు. నేను చెప్తా, అది మనం చేయలేదు ఇప్పుడు దాకా. నేను చేయలేదు. జస్ట్ మీరు ఇది యాప్ అని మాత్రమే చేసిన. నేను పరి మ్యాచ్ అనేది నేను చేసిన, అదే పెద్ద తప్పు. అండ్ అందరికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు జరగాల్సింది నష్టం నాకు జరిగింది. ఎంతో కష్టపడి ఒక ఫేమ్ అనేది తెచ్చుకున్నా. బట్ ఇట్లాంటి దానికి ఇంత బ్యాడ్ అవుతుంది అని మనం అనుకోలేదు. కానీ ఇది తెలివితో కొట్టిరు, ఇదంతా ఏం లేదు. కొంతమంది దీని వెనకాల కొంతమంది ఉన్నారు. టైం వస్తుంది విత్ రికార్డింగ్తో సహా. నీకు ఇది అయిపోయినాక నేను చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేయాలని నేను అనుకుంటలేను. ఎందుకంటే అది ఒక కాంట్రవర్సీ లెక్క అవుతుంది. ఇప్పుడు మనం ఏంది, నాకు 1 month నేను కొంచెం వేరే సిచ్యువేషన్లో ఉన్నా, నా హెల్త్ బాగాలేదు. సో అట్లా అని చెప్పి నేను కూడా కాముషున్నా. ఫస్ట్ నా వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత మనం ప్లాన్ చేసుకోం, నెక్స్ట్ మాట్లాడదాం అనే దాంతో నా ఆగిపోయినా. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లా అందరు కోట్లు సంపాదించిరేమో, మరి ఇమ్రాన్ అన్న ఎన్ని కోట్లు సంపాదించిండు? అట్లాంటి ఏం లేవు. ఇమ్రాన్ అన్న ఉన్నాయన్ని పనిచేసిండు. ఉన్నాయన్ని ఒక జాగాల నేను ఒక 89 lakhs లాస్ అయినా. ఇంకోటి నా దగ్గర ఒక 80 అట్లుంటాయి అంతే తప్ప. ఉన్నాయన్ని రోడ్ల మీద బండ్లు గిండ్లు అవన్నీ. ఎప్పుడైతే నాకు ప్రమోషన్ పైసలు వచ్చింది ఆ పైసలు మంచిగా కావని పనిచేసాడు, లేకపోతే ఖర్చు చేసాడు. అయినా కానీ నేను చేసిన తప్పు అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం మళ్ళీ లైఫ్లో ఇట్లాంటి తప్పు అడుగు నేను చేయ. కానీ నేను, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆడద్దు అని చెప్పి నేను చెప్పి చేస్తుండే. నేను ఇది పైసలు తీసుకొని చేస్తున్నా, మీరందరూ ఓవర్ ఆడకండి అని చెప్పి నేను వాళ్ళ దగ్గర తీసుకుంటుండే. కానీ అయినా కానీ నేను ఎక్కువ అంతగనం చేయలేదు. అందరూ డైలీ జాయిన్ కాండి అన్నట్టు నేను అంతగనం చేయలేదు. అట్లా చేయలేదు. అట్లా వచ్చినా ఇగో నేను ఒక మాట చెప్తా, ఒక ఫేమ్లో ఉన్నాక ఇవన్నీ వస్తుంటాయి, భరించాలా. కానీ ఏంటంటే నాకు దెబ్బ ఇంట్లో కొట్టిరు. అది చాలా, ఎందుకంటే తెలుసు అమ్మ అంటే వీనికి ఎమోషనల్, వీనికి పడుతుంది దెబ్బ అని చెప్పి ఇంట్లో దాకా ఎంతో కష్టపడి పేరు అనేది నేను మా ఇంట్లో మా మమ్మీ నా గురించి చాలా చేసింది. సో ఆమెకే కొట్టిరు దెబ్బ. అది ఒక చాలా తట్టుకోలేని బాధ అది అయిపోయింది. దీంట్లోంచి బయటికి రానికి నాకు చాలా రోజులు అయినాయి. కానీ ఉంది, టైం ఉంది. అదే అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక రోజు దొరుకుతాడు, ఆ రోజు నేను చూపిస్తా. అందుకని ఒప్పుకతో ఉన్నా. ఇప్పుడే వద్దు, ఏ రోజైతే దొరుకుతాడో ఆ రోజు వీడియో పెట్టి ముందు పెట్టి నేను ఏందో ఇమ్రాన్ వాళ్ళ తల్లిని మాట్లాడితే ఇమ్రాన్ గారు ఏం చేస్తాడు అనేది, ఇగో దేవుడు అనేటోడు ఒకళ్ళు ఉన్నారు. నేను నిజంగా అంటున్నా కదా. ఆయన చూపించిండు, చూపించాల్సింది. లేనిపోని 20 కోట్లు అవి ఇవి నా అకౌంట్లు అన్నీ ఇస్తా, అన్నీ A to Z.
ఎంక్వైరీ అవుతుంది అంతెందుకు, ఎంక్వైరీ అవుతుంది ఎందుకు నాకు మళ్ళీ వదిలేసి పోయినా మాట్లాడినా సరే ఇది 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 వాళ్ళ నంబర్లు ఇచ్చేసిన, ఎవరెవరు ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళ నంబర్ ఇచ్చేసిన, రామూసి వచ్చేసిన, క్లియర్ ఏమేమి ఉన్నాయి అన్ని చెప్పేసిన. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక దొంగోలు, వాళ్ళు మనం చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, వాళ్ళు అదే వాళ్ళ నంబర్ మనం చెప్పేసినాం అనుకో ఎవరు చేయనియకుండా ఉంటారు. సో దీని గురించి మంచిగా జరిగింది, ఎందుకంటే ఒక అవేర్నెస్, దీంతోపాటు బెట్టింగ్ యాప్ వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారు అంటారు, అండ్ దాంతోపాటు ఇంకా వేరే వేరే ఇట్లాంటి ఏమైనా ఫ్రాడ్స్ జరిగితే దాని మీద కూడా మాట్లాడాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతే, నేను కూడా స్టాండింగ్ ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఎప్పటికెళ్ళి చెప్తున్నాను, నేను TV5లో కూర్చోను సార్, నేను చేసింది నేను ఆడొద్దు అని చెప్పి చేస్తుండే, అది కూడా తప్పే, వద్దులే మనకి ఎందుకు. ఎందుకంటే నేను అది ఎందుకు చేసిన అంటే ఒక టెక్నిక్తో చేసిన. ఇప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఎట్లయినా మోసం చేస్తారు, అదే వాళ్ళ దగ్గర నుంచి మనం దోచుకుంటే ఎట్లుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో చేసిన తప్ప ఏం లేదా. కానీ దానివల్ల ఇంత అవుతుంది అని చెప్తే అది అవుతుంది అంటే కలర్ ప్రెడిక్షన్ చేస్తుంది. సారీ కలర్ ప్రెడిక్షన్ మనం ఏం చేయలేదు, అది చేయాలి అనిపించింది. ఇంత పేరు బ్యాడ్ చేసిరు, దీనివల్ల చేసినా బాగుంటుండే కానీ వద్దులే మనకి. కానీ చాలా ఆఫర్లు వచ్చినాయి కానీ అది చేయలే. నేను ఒక వీడియోకి 3 లక్షలు ఇస్తా అన్నా నేను చేయలేదు, ఒక వీడియోకి చేయలే నేను అది. ఎందుకంటే అది ఒక సట్ట ఆడిపించినట్టు, ఒక బుక్కి అవి ఉంటారు కూడా అట్లా సట్ట ఆడిపించినట్టు అవుతుంది అని చెప్పి నేను అది చేయలేదు. వేరే ఇప్పుడు క్రికెట్ ప్లేయర్లు వాళ్ళు ఏం చేస్తారు చూడు అట్లాంటివి చేసిన. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బెట్టింగ్ టాపిక్ నడిచినాక ఇమ్రాన్ అన్నని జైలుకి పట్టుకోలేరు, ఇమ్రాన్ అన్న అరెస్ట్ అని కొంతమంది ఇంటి దాకా వచ్చి అది బాధ అనిపించింది. అంటే ఎవరు ఇంటికి పోలే అంటే ఈడ మీకు అర్థం కావచ్చు, టార్గెట్ పెట్టింది మనం ఒక్కొనికే, వ్యూవర్షిప్ ఉంది కదా మీ మీద. అదే నా మీద ఏమన్నా మన thumbnail పడితే అందరికి తెలిసిందే వీడియో వైరల్ అవుతుందని, అట్లా అది చేసిరు. కానీ నిజంగా అంటున్నా, ఒక ఎంతో కష్టపడితే ఈ పేరు వస్తుంది. ప్లీజ్ బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఎంతో కష్టపడి ఎన్నో రోడ్ల మీద ఎన్నో తిప్పలు పడి అది పడి ఇది పడి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒకటేసారి పొడిచేస్తే నొప్పి ఎట్లుంటుందో ఆ నొప్పి నేను చూసిన. ఎందుకంటే చేతగానోళ్ళు ఇంట్లోళ్ళు ఇంటి దాకా రావద్దు. ఏదున్నా నేను ముంగొన్నే కదా, ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ నాతో మాట్లాడాలా. నాకు మస్తు అనిపించింది. నేను సైకో, నేను గతంలో నా లైఫ్ స్టైలే వేరు ఉండే. కానీ మా మమ్మీకి మంచి పేరు వస్తుంది, నేను బాగుండాలా, మా అమ్మ బాగుండాలా. ఏదున్నా తల్లికి గుంజద్దు దేంట్లో ఉన్నా. మా డాడీ కంటే మా అమ్మ అంటే మస్తు ఇష్టం నాకు. అది ఒక నాకు చేసిన ఆమె చాలా చేసి చెప్పాలంటే ఎంతో ఉన్నాయి. కానీ దీనికి చెప్పినా మా అమ్మకు కూడా చెప్పిన, ఎక్కువ రోజులు ఏం లేవు, తొందరలోనే వస్తాయి మన రోజులు కూడా, పట్టి మాట్లాడతా. అయితే అన్న మీ టీంలో హారిక ఇమ్రాన్ అన్న మీద కేసు పెట్టింది. అవన్నీ ఏం లేవు. ఇగో ఇట్లాంటి ఇప్పుడు చెప్తున్నా కదా, అప్పుడు ఆ బెట్టింగ్ యాప్ అన్నప్పుడు ఒక తుఫాన్, అది తుఫాన్లకు వచ్చింది. అది దాంట్లో ఎన్నో ఏవేవో గాలిలు చెత్తలు కవర్లు ఇవాళ్ళు అన్ని తిరుగుతుంటాయి. ఇప్పుడు ఏమేమో ఆరోపణలు వేస్తుంటారు. ఎందుకు హారిగా వాళ్ళు కేసు పెట్టేటప్పుడు మనతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఎందుకు అంటారు. ఇందాక నువ్వు చూసినావు కదా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చూసినావా, నువ్వు కేసు పెట్టింది, అది వాళ్ళ వ్యూస్ గురించి వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోద్దు. ఓకే, హారిక పక్కన పెడదామన్నా. అండ్ మాట్లాడుతూ పోక్సో కేసు, బెట్టింగ్ టాపిక్ మీద మాట్లాడినప్పుడు బెట్టింగ్ ఉండాలి. దానివల్ల చాలా నష్టపోయినా నేను. ఎందుకంటే చాలా పెద్ద దెబ్బ పడ్డది. బబ్బు మ్యాటర్ వాళ్ళ డాడీది అట్లా కావడం. ఏదైనా ఉంటే నేను అదే అంటున్నా కదా, ఏమైనా ఉంటే డైరెక్ట్ నాకు పాయింట్అవుట్ చేయాలి. వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు కూడా బబ్బు కంటే ఏజ్లో పెద్ద వాళ్ళు పిల్లలు, ఇంకా వేరే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సోనం వీళ్ళు అంతా ఏజ్లో పెద్దోళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఏది ఉన్నా ముందు వీడియోలో నేను ప్రాంక్ ఇది స్క్రిప్టే అని చెప్పి నేను ముందే చెప్తా. అన్ని వీడియోలలో చూడండి, ఆల్మోస్ట్ చాలా వీడియోలో ఇది స్క్రిప్ట్ అని. వాళ్ళు మాకు కూడా ఒక పర్సనల్ ఫేమ్ ఉండాలా, అది ఉండాలని చెప్పి మనం పోయి తీసుకొని వచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చేది. మీ ఛానల్లో పెట్టుకోరు, ఈ ఛానల్లో పెట్టుకోరు. అది
సరే అని పెట్టుకొని ఇక వీడియోలు చేస్తూ స్క్రిప్ట్ లాంటిది అన్నట్టు జబర్దస్త్ ఎట్లా జరుగుతుందో అట్లాంటివే మనం చేసినాం తప్ప వాళ్ళు చేస్తే తప్పు కాదు కదా, మీరు చేస్తేనే తప్పు, వాళ్ళు చేస్తే తప్పు ఎట్లయితుంది? మనం చేస్తేనే తప్పు. ఇక ఏం చేసినా ఆరోపణలు చేస్తూ ఉంటారు, మనం భరిస్తూ ఉండాలా. భరించే ఒక ఓపిక అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మా ఇంటి దాకా ఇచ్చారు, ఇట్లా వద్దు మాట సమాధానం మనం మంచిగా ఇవ్వాలా అని చెప్పి ఓపికతో ఏ రోజు అయితే పడతానో ఆ రోజు నేను చూపిస్తాను. ఓకే, బబ్బు వాళ్ళ ఫాదర్ అది కూడా ఈయన వేసిన స్క్రిప్టే కావాలని ఏపిస్తున్నాడు ఈ టైంలో సింపతి గెయిన్ చేయడం కోసం అని మాట్లాడిన కొన్ని కామెంట్స్ అందరికి తెలుసు. ఇంకా నేను డైరెక్ట్ దుబాయ్ పారిపోయినా అన్నారు. ఏడున్నా నేను ఓవరు పారిపోయారు, ఓవరు ఏడున్నారు, ఓవరు ఎక్కడ ఉన్నారు. నాకు తెలుసు ఆ సిచ్యువేషన్లో నా పరిస్థితి ఎట్లుండే. వాళ్ళ డాడీ సావు కూడా నేను వాడు నాకు రావద్దు అని చెప్పి అది చేసేసిండు. నాకు అన్న వద్దన్నా అదైపోతుంది నువ్వు వస్తే. అది ఒకటే నాకు చాలా ఈ బెట్టింగ్ యాప్ కంటే వాళ్ళ డాడీది అయినప్పుడే చాలా బాధ అనిపించింది. అంటే బాండింగ్ మంచిగా ఉండే వాళ్ళ డాడీది, చూడలేకపోయినా అనే ఒక బాధ అది ఎప్పటికీ ఉండిపోతుంది. చాలా వాళ్ళ డాడీ చాలా మంచోడు, అది చాలా నిజంగా అంటున్నా. ఒక మంచి హస్బెండ్ అంటే సంతాన మంచి చాలా జాలీగా ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు, మన బబ్బుకి సపోర్ట్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఎవరంతా సపోర్ట్ చేయరు, బయట ఎన్ని మాటలన్నా వాళ్ళ డాడీ పట్టించుకోకపోతే పోక్సో గిక్సో అనగానే టెన్షన్ అయిపోయి బయటికి వెళ్ళంగానే ఇట్లా అయింది అది ఇది అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత అప్పుడే ఎవరు వచ్చిరంట. దాని తర్వాత నీళ్ళు తాగనికి పోయి అట్లా కింద పడిపోయినా అని చెప్పి అట్లా నేను ఒక వీడియో చూపిస్తా. ఆ ఏడుపు వచ్చేస్తుంది, నీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఇమ్రాన్ అన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన తర్వాత ఆస్తులు వెనకాల మూట కట్టుకున్నాడు మస్తు. ఏమైనా ఉంటే బయట పెట్టు, నేను చెప్తున్నా కదా. కాటేజ్ ఓపెన్ చేసిరు కదా అన్న, బెట్టింగ్ యాప్ లో మీనే అంట కదా. బెట్టింగ్ యాప్ ఎందుకు అవుతుంది? నేను వచ్చిన ప్రతి పైసలు నేను అదే అంటున్నా. ఎవరైనా వచ్చి నా పక్కన కూర్చొని ఇమ్రాన్ అన్న ఎంత దిల్దారు అనేది తెలుస్తుంది. నేను వచ్చిన పైసలన్నీ నెల నాకు వచ్చేవి ఆడ ఇస్తుండే. అంటే అది కూడా కొన్ని లిటిగేషన్లు అయినాయి దానివల్ల కూడా. కానీ ఏది ఉన్నా ఏం లేకపోయినా దేవుడు ఉన్నాడు, నాకు కాపాడుతున్నా అంతే. దాని తప్ప ఏం లేదు. నేను ఇలా మంచిగా ఉన్నా అంటే నా మంచితనంతో. బెట్టింగ్ యాప్ ఇప్పుడు వచ్చినాయి. నేను గతంలో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నాకు వచ్చిన 40% నేను పెట్టుకుంటుండే, 60% నేను జనాలకు మంచిగా. నేను ఇది నా పాత ఛానల్ మీరు అందరూ ఎవరెవరైతే చూసిరో ఎవరెవరికో తెలుసో నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి, అన్నిట్లు ఉన్నాయి. బెట్టింగ్ యాప్ ఇప్పుడు వచ్చినాయి. నేను నా ఛానల్ పాత ఛానల్ ఉన్నప్పుడు నేను దునియా హెల్పింగ్ చేసిన. నేను తిప్పి కొడితే నేను ఒక 70 to 80 lakhs జనాలకే వంచిన. నేను విత్ లెక్కతో నేను చెప్పగలుగుతాను. నా దగ్గర అంతా దాని గురించి నేను దునియా మందికి పైసలు ఇచ్చిన, దునియా మందికి పైసలు. ఒకటి జోబులోంచి ₹1 ఇవ్వాలంటే దమ్ము ఉండాల. హెల్పింగ్ అనేది ఎవరికి తెలియదు. హెల్పింగ్ అనేది యూట్యూబ్లో ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ చేసినాడు ఇమ్రాన్. నేను ఫస్ట్ అప్పుడులోనే నాకు వచ్చిన పైసలు నాకు ఫస్ట్ ఎంత 6,000 ఏమో వచ్చినాయి. దాని తర్వాత 16,000 రంజాన్ ఉండే ఆ టైంలోనే నేను మంచేసిన. ఎందుకంటే దాని తర్వాత మంచితనానికి దేవుడు ఎప్పుడు మంచి చేసేటోళ్ళకి మంచి చేస్తాడు. నేను అప్పటికెళ్ళి క్లిక్ అయినా. అది అట్లనే వసుకుంటూ ఉన్నాయి, అట్లనే చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చిన. ఇప్పుడు రీసెంట్గా నేను ఎందుకు హెల్ప్ చేస్తలేనంటే చాలామంది ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. నాకు వచ్చే పైసల్లా నేను చేయగలుగుతాను, కొంతమందికి చేస్తాను. కానీ ఇంటి దగ్గర చూస్తే చాలామంది వచ్చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఓరు మంచోళ్ళు ఓరు చెడ్డోళ్ళు అనేది తెలియదు. 60,000 ఇంటి ముందటికెళ్ళి తీసుకొని పోయారు. తల్లి కూతురు ఇద్దరు వచ్చారు. వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి 11 o'clock. ఇట్లా ఇవ్వకపోతే మన చచ్చిపోతారు అనే అంత ఏడుపు గిడుపు అవన్నీ ఊసి అది చేసి 60,000 ఇచ్చిన. నెక్స్ట్ డే లేదు, హాస్పిటల్ ఫేక్. ఇప్పుడు కొంతమంది నిజంగా వస్తారు, వాళ్ళు కూడా నాకు మంచి రీపేది. ఫస్ట్ జాలిగుండే ఉంటుండే. ఏది ఏమైనా నేను ఉట్టిగా అయితే ఓన్ పంపించా. 500-1000 రూపాయలు ఇచ్చి పంపిస్తాను.
కానీ మీరు చెక్ చేయాలి కదా అన్న, అంటే వాళ్ళు ఉన్నారా చెక్ చేయాలంటే మీరు ఒకసారి కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూడండి, 5 లక్షలు నేను ఉట్టికి ఇచ్చేసిన వీడియో కూడా చేయాలి, 5 లక్షలు. అది ఒకటి. అది కూడా ఒక అన్న లేదు పెట్టు 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 అంటూ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, వేరేవాడు ఉంటే పైసల గురించి ఆశపడి ఉంటే యూట్యూబ్లో వీడియో పెడుతుండే. యూట్యూబ్లో ఇంత పెద్ద నేను ఇన్ని పైసలు ఇస్తున్నా అని చెప్పి యూట్యూబ్లో వీడియో నేను ఉట్టి ఇన్స్టాగ్రామ్లో ఇచ్చి వదిలేసి అట్లా చేసుకుంటా అంతే. ఇగో ఒకసారి నెగిటివ్ అయినప్పుడు 100 ఇప్పుడు బురదల ఇన్ని రాయలు కొడతారు, ఎగురుతూనే ఉంటాయి, ఇక అవుతూ ఉంటాయి. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఏది ఉన్నా ఏం లేకపోయినా ఇమ్రాన్తో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడండి, ఇంట్లో గుంజంకండి. నా వీక్నెస్ మా ఇంట్లో అని చెప్పి ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు, అది అట్లా చెప్పి చేపించింది ఆట ఇది అంతే. విత్ రికార్డింగ్తో సహా ఈ టైం వస్తుంది, నా ఛానల్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఒక్కొక్కళ్ళకి పెడతాను నేను బయట. కర్మ అనేది ఒకటి ఉంటుంది అన్న, ఎప్పటికైనా అయింది. దేవుడు అనేటోడు ఉన్నాడు, ఏం చేయాలో చేసి ఉట్టిగానే ఆరోపణలు వితౌట్ ప్రూఫ్ లేనిది ఏం లేనిది ఇట్లనే చెప్తే ఇట్లాంటి కేసులే అవుతాయి. ఏదున్నా నిజం నిజం మాట్లాడితే నవ్వుకుంటా నేను రిప్లై ఇచ్చేటోని, నవ్వుకుంటా మంచిదే అని. కానీ ఏం చేస్తాం, పైసలు అందరికి కళ్ళకి గందులు కట్టేసి మెల్ల పైసలు కొట్టేసి. మీరు ఏదో ఒక వీడియో పెట్టిరన్న, మీకు హెల్త్ బాగాలేనట్టు, లేవలేని స్టేజ్ లో మీరు ఉన్నట్టు, నా కాళ్ళకి ఆ వీడియోకి అన్ని వీడియోలు మొన్న వాడిని కూడా అయిందిగా, లివర్ పోయిందిగా, లివర్ పోయింది, యాక్సిడెంట్ అయింది. దేవుడు అనేటోడు ఉన్నాడు ముందటోని చెప్పినప్పుడు వాడిని కూడా అవుతుంది అని తెలియదు. నన్ను చేయి చూస్తే మొత్తం దెబ్బలే కదా. నేను తలుచుకుంటే నేను చెప్తున్నా కదా, నేను డైలీ వీడియోలు పెట్టి సంపాదించవచ్చు. నేను ఫుల్ కామెడీ చేస్తా, నాకు ఒకటి మాస్క్ చాలు నేను సంపాదించుకోను. మీ ట్యాగ్ మీద పోతాయి. నేను అదే అంటున్నా, ఒకటి ఒక మాస్క్ పెట్టేసి ఒక 10 మంది ఎవరి మీద అయితే ట్రోల్ చేసి నువ్వు వీని గల్లా పట్టుకొని వాళ్ళందరినీ పిలిచినా అనుకో, మస్తు ఆడుకోవచ్చు. కానీ నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా. నేను ఇప్పటికెళ్ళి యూట్యూబ్ అని కాదు, యూట్యూబ్ లేనప్పుడు గురించి కూడా నేను చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నేను వచ్చినా అంటే అందరు ఫుల్ నవ్వుకుంటారు. అంటే అది నాకు ఆ దేవుడు అది ఒకటి ఇచ్చిండు నాకు. నేను ముందటోని ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటా. కానీ ఇది ఎందుకు అయింది అనిపించింది అంటే, నేను ఒకటి చెప్తా, నేను ఎప్పుడు దేవుని మొక్కున్నప్పుడు అందరు కోరికలు తీర్చు అంటుండే నేను. అందరు అంటే కొంతమంది మన గురించి చెడు కోరుకు, వాళ్ళ కోరికలు కూడా తీసేసిండు, అందుకని నా మీద అయింది అనుకుంటా. అందుకే మొన్నటికెళ్ళి వద్దు దేవుడు నాకే మంచిగా చూసుకోవాలా మీరు అన్నట్టే ఆలోచిస్తాను. నేను ఏది ఉన్నా ఒకసారి మాట ఇచ్చినా అంటే చేస్తాను. నేను యూట్యూబ్ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి సపోర్ట్ చేసిన, నేను ఒక్కడనే చేయాలా. నేను అంటున్నా కదా, మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా, పొద్దున సాయంత్రం దాకా నేను ఒక్కడనే చేస్తాను. ఎవరు చేయరని కాదు, వాళ్ళకి అంత తెలివి లేదు. యాక్ట్ చేయమంటే అందరూ యాక్ట్ చేస్తారు తప్ప, ఏ పని ఉన్నా ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ నేను ఒక్కడనే తిరగాల, జనాలతో నేనే మాట్లాడాలా, అన్నీ నేనే చేయాలా, ఏమైనా కాంట్రవర్సీ వస్తే నేనే మాట్లాడాలా, ఏమైనా ఫ్యామిలీ వస్తే నేనే మాట్లాడాలా, అన్నీ నేనే చేసుకుంటున్నాను. అట్లా సిచ్యువేషన్ నా కాళ్ళ నొప్పిలు కూడా వచ్చే రీజనే అది. పొద్దున సాయంత్రం దాకా నుంచొని ఉంటాను. మధ్యలో కోపం అనేది ఎక్కువ, నాకు బీపీ ఎక్కువ అయిపోతుంది ఈ టెన్షన్ వల్ల. నేను యూట్యూబ్ బంద్ చేసేయాలా అని చెప్పి చాలాసార్లు ఆలోచన కూడా వచ్చింది, వీడియోలు కూడా పెట్టిన. దాని తర్వాత అందరూ ఫోర్స్ చేసి అది చేసి, కానీ ఇప్పుడు ఒకటే అనుకున్నా, పైసలు ఉంటే ఫస్ట్ దాచుకోవాలి, మనం సొంతంగా స్వార్థంగా ఆలోచించాలి. కానీ నాకు ఏందో మళ్ళీ నాకు ఒక పురుగు ఉందో ఏందో మళ్ళీ నాకు తెలియదు, ఈ పిచ్చి నాకు మళ్ళీ మంచితనం అంటారు తెలుసు. అది ఎంతమంది ఎంత తిట్టినా ఏం చేసినా మళ్ళీ దగ్గర తెచ్చుకుంటా. ఎవరైనా కోపం వస్తుంది వానికి, ఎవరైనా కొడుతుంటే వాన్ సైడ్ నుంచొని ముందటంతో కొట్లాడతా. అది ఎందుకో మా అమ్మ అదే అంటది, వాని గుండె అలా గుండె అదే అంటది. కానీ ఒకటన్నా, మాట ఇస్తే మాట తప్పడు ఇమ్రాన్ అన్న, ఇది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను అప్పుడు ప్రియాంక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు నాకు చెప్పిరు నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తా అని. కానీ అన్ని ఇంటర్వ్యూల కంటే మీరే వచ్చి రోజు నా ముందు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది, ఇది నేను ఎగ్జాంపుల్ నేను ఏదైనా నేను చెప్పినా అంటే చేస్తా డెఫినెట్ గా. నిజంగా ఎన్నో కొన్నిసారి సిచ్యువేషన్ నేను ఎవరికి వచ్చినా కాదు గీదు అని నాకు చెప్పనీకి రాదు. నాకు నేను చెయ్యాలి అని మాట ఇచ్చేస్తా, తర్వాత బాధపడతా, కానీ నేను చేసి పెడతా. నా దగ్గర అది ఉంది.
నేను ఏది ఉన్నా ఏ పని అయినా నేను చేస్తా అని చెప్తాను, నేను చెయ్యా అని ఎవరికి చెప్పా, నారాజు చేయ. కానీ కొంతమంది అట్లా నారాజు అయిపోతారు. కొన్ని సిచ్యువేషన్ నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చూడు ఫోన్ నాన్ స్టాప్ ఫోన్లు దావత్లు పెడుతున్నాయి కొన్ని, కొంతమంది కలిసి పెడుతుంది. ఇక ఇవన్నీ ఇట్లా అయితేనే ఉన్నాయి. ఏం చేస్తాం, మన లైఫ్ జర్నీ అట్లాంటివి. ఓకే, ఇమ్రాన్ అన్న రోజు లైవ్లోకి వచ్చి నన్ను అందరూ మోసం చేసారు, నా అనుకున్నోళ్ళు, నా టీంలో ఉన్నోళ్ళు అని ఎమోషనల్ గా మాట్లాడారన్న. చాలా మంది కనెక్ట్ అయినాయి వర్డ్స్. టీమ్ లో ఉండేటోళ్ళు మోసం అంటే ఇదే, చెప్పకుండా బయట తిరుగుడు అట్లాంటివి ఉంటాయి తప్ప మనకి అందరు బాగుండాలి అనుకుంటా నేను. ఎందుకంటే అందరూ ఎవరిది వాళ్ళు ఇప్పుడు ఛానల్ అందరు రన్ చేసుకుంటారు, మనం పేరు ఇచ్చినాం, మంచిగా ఉంటారు, బాగుండాలని అనుకుంటున్నా. కానీ ఒకటి మీ అందరికి చెప్పాల్సింది, మేము పరేషాన్ బాయ్స్ అనేటోళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతారు అంటే ఒకటి ఇమ్రాన్ బబ్బు మాట్లాడుతూనే నమ్మదు. మిగతాలు నేను సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను పరేషాన్ బాయ్స్ నుంచి మాట్లాడుతున్నా అది అంటే కాదు, నేను బబ్బు మాట్లాడుతూనే మీరు పరేషాన్ బాయ్స్ అని అది. ఎందుకంటే అందరు సపరేట్ అయినాక ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పులన్నీ వచ్చి నా మీద పడతాయి. సో నేను అందరికి ఒకటే చెప్తున్నా, ఏమైనా ఉంటే నేను బబ్బు మాట్లాడినా ఏమైనా ఉంటే మీరు పరేషాన్ బాయ్స్ అంటే ఓకే. వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఫోన్ చేసి నేను ఇట్లా, నేను అది, నేను ఇది అని చెప్పి ఏమన్నా వాళ్ళు, ఎందుకంటే మనం కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి. నేను చెప్పొద్దు అనుకున్నా, అందరు మా వాళ్ళే అని. కొన్ని తప్పులు కొంతమంది చేస్తారు, దానివల్ల అది ఏమవుతుంది అంటే అది అటు ఇటు పోయి నా మీదకి వస్తుంది. సో వాళ్ళు నా వాళ్ళే అంటే నేను సపోర్ట్ చేసిన నా వాళ్ళే. తప్పు అన్నాక ఇక కొన్ని ఈడ ఆఫీస్లో నేను ఒకటి చెప్తా, నా పర్సనల్ కొట్లాట ఓన్తో ఏముండవు, నాతో అందరు మాట్లాడతారు. పక్కన ఉండి కొట్లాడుకుంటారు కదా, పక్కన వీనికి పడదు, వీనికి ఎక్కువ వీడియో పోతే వీనికి అది, వానికి ఎక్కువ వీడియో పోతే వాడది. వాళ్ళు ఏం చేసుకుంటారు, అందరు పోయి నా దగ్గరకు వచ్చి నాతో ఉండి అట్లా. నా పర్సనల్ ఓన్తో ఒక కొట్లాట లేదు, ఏం లేదు, అంతే. ఇమ్రాన్ అన్న ఇంతమందికి జీతాలు ఇస్తుండు, అది ఓన్ కనిపించవు. అందరూ సంపాదించుకుంటా మా దగ్గర 50,000, 30,000, 20,000, 60,000, 1,00,000 అట్లాంటి జీతాలు ఇస్తాను. నాకు వచ్చే యూట్యూబ్ ఏంది, నేను చేసేది ఏంది. అయినా కానీ అందరు బాగుండాలి అనుకున్నా నేను. వాళ్ళ చేయి కూడా పైసలు ఇవ్వకపోతున్నాయి, వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇచ్చి చిట్టి వేపిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఇగో బ్యాక్ బిచింగ్, ఈడ ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువ ఆఫీస్లో. అందరు మంచోలే, వీని గురించి ఎక్కిస్తాడు నాకు ఏంటంటే, నాకు ఒక పిచ్చి నేను దోస్తానా, నేను అంతా వదులుకొని వీలే లోకం, నేను దాటి నేను ఈడ ఉంటా, లేకపోతే ఆ టీ టైం నా లోకం ఏం లేదు. మా తల్లి, మా ఇంట్లో వాళ్ళు, ఇక వీళ్ళ తప్ప నేను బయట ఓన్తోందిరుగా. నా లైఫ్ స్టైలే అది. ఇవాళ నేను ఓపెన్గా అన్నీ మాట్లాడేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా మనసులో పెట్టుకొని లోపల కుళ్ళిపోతున్నా. అది కాకుండా నేను ఇలా మనస్ఫూర్తిగా నేను ఓపెన్గా మొత్తం మాట్లాడేద్దాం, ఏం అడిగినా నేను రెడీ మాట్లాడేద్దాం. ఎందుకంటే ఆ బరువు నేను మోయలేకపోతున్నా లోపల. ఇప్పుడు మీ టీం మొత్తంలో అన్న మీరు ఎక్కువగా నమ్మే పర్సన్? ఒక మనీ అనే ఒకరిని నమ్ముతాను. ఎందుకంటే నేను ఇది కాదు అంటే వాడు కాదు అని చెప్తాడు. నేను ఇది చేసినా కానీ చేయలే అంటే వాడు చేయలేదని అంటాడు. ఎందుకంటే వానికి నాకు బాండింగ్ అట్లాంటివి. అట్లా మన గురించి చెప్పాలంటే వాడు నేను ఏది అంటే అదే అంటాడు. కానీ నేను కొన్ని తప్పు చేసిన జనాల ముందట తిట్టాడు, కానీ నాకు మాత్రం తిడతాడు, పర్సనల్గా తిడతాడు. మాది జర్నీ ఇప్పటికెళ్ళి కాదు, టిక్ టాక్ నుంచి జర్నీ ఉంది. అట్లా నేను నేను ఇంత టెన్షన్ ఎక్కువ అంటే ఈ మాటికి నేను ఒక సైడ్ నుంచి చూస్తే ఉన్న టెన్షన్కి నేను ఎప్పుడు చచ్చిపోవాలి. కానీ వాడు నాకు ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు. ఏది ఉన్నా నేను ఎంత ఏమున్నా ఏం లేకపోయినా చేసి పెడతాడు. అది ఒక ఆఫీస్లో ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తేనే మనీ దగ్గర గొడవలు వచ్చి పెద్ద గొడవలే అవుతున్నాయి వాళ్ళకి. అలాంటివి ఒక టీంలో ఇంత మందిని పెట్టుకొని ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అసలు? మేనేజ్ చేస్తున్నా అంటే సెటిల్మెంట్ చేస్తున్నా, దండాలు పెడుతున్నా, కాలు మోపుతున్నా, అట్లా అన్నీ చేసుకుంటా జర్నీ చేస్తున్నా అంతే. నాకు ఒకటే ఏంటంటే లైఫ్లో నేను మంచి పేరుతో కావాలనుకుంటున్నా. ఈ ఎలిగేషన్స్ ఇవి అవి మనకి అవి సెట్ అయితలేవు. ఎందుకంటే చాలా అది కష్టం, ఎంత కష్టపడ్డా నేను నిజంగా అంటున్నా గాయ్స్,
ఇగో నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఇది గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఇట్లాంటి ఫేస్ చేస్తేనే లైఫ్ ఏందో తెలుస్తుంది. ఇది ఓడిపోయారంటే మీరు ఓడిపోరు, ఇంట్లో ఓడిపోతారు. సో మీ ఇంట్లో బాగుండు. నేను నిజంగా అంటున్నా, ఏమైనా చేసుకోకూడదు ఉంటే చిన్నప్పుడే చేసుకోరు. ఇంత పెద్దగా అయిన తర్వాత మీరు లైఫ్తో ఓడిపోయి సొసైడ్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోరు అంటే నిజంగా అంటున్నా, దీంట్లో మీ ఓడుపు కాదు, మీ ఇంట్లో ఓడుపు ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం వచ్చినా, మీకు ఎంత బదలామైనా, ఏం చేసినా మీరు కరెక్ట్ ఉంటే కరెక్ట్ నుంచొని కరెక్ట్ మాట్లాడండి. దీనివల్ల మీకు ఏం పోయేది లేదు. ఎవరు తెచ్చి మీకు ₹1 ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఎవరైనా చేసేది ఉంటే మీ ఇంట్లోనే చేస్తారు తప్ప ఎవరు చేయరు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇంట్లో తప్ప ఎవరు లేరు. మనం పడిపోయినా ఏమైనా కొన్ని రోజులు వస్తారు, దాని తర్వాత ఎవరు రారు. ఇంట్లో తప్ప ఎవరు రారు. అది గుర్తుపెట్టుకో. డబ్బున్నంత వరకు ఇమ్రాన్తో నుండి మంచిగా మాట్లాడి తర్వాత గోతులు తీసిన వాళ్ళు ఉన్నారన్న? మంచి వృత్తి అంతా. ఇక మనం అట్లా చెప్పుకుంటూ పోతే చిన్న మస్తు చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. అంతా లైట్ ఇక మంచి అట్లా ఉంటాయి కొన్ని. ఇక ఏం చేస్తాం మనము ఒకటి అర్థం చేసుకోండి. నేను ఒకటే, నేను పైసలు ఉన్నప్పుడు ఎట్లున్నా, పైసలు లేనప్పుడు కూడా అట్లనే ఉన్నా. ఇమ్రాన్ అన్నని నమ్మించి మోసం చేసిరు కొంతమంది, కానీ అన్న బయట పెట్టాడు. అది ఎందుకు అంటే నమ్మించి మోసం ఏం లేవు. ఇగో ఈ ఫ్యామిలీ అంతే. నమ్మించి మోసం అంటే అట్లాంటి ఏం లేవు. ఇగో ప్రతి ఇంట్లో కూడా అయితేనే ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ అన్నాక నమ్మించి మోసం అంటే అలుగుడు అంతే, దాని తప్ప ఏం లేదు. అందరు బాగుండాలి, దాంట్లో మనం ఉండాలంతే. చిన్నతనం పిచ్చోళ్ళు ఇప్పుడు ఏమైంది, గాలికి తిరుగుడు అవుతుంది. ఇమ్రాన్ అన్న దగ్గర ఉన్నప్పుడు పైసలు గజా ఉంటుండే, ఇమ్రాన్ అన్న లేనప్పుడు బయట తిరుగుతుంది. ఏం చేస్తాం, సిచ్యువేషన్ అట్లాంటి. అయినా కానీ నేను వాళ్ళకి చెప్తూ ఉంటా, అట్లా కాదురా, ఎందుకు చేస్తలేరు, వీడియోలు చేయరు అది చేయరు. మాట్లాడతాను, అందరితో మాట్లాడు. నేనే ఫోన్ చేసి చెప్తా, ఎందుకు పెట్టలే వీడియో, ఏమైనా కరెక్ట్ పెట్టలేదు, ఏమైనా మిస్టేక్లు ఉన్నాయంటే నేనే ఫోన్ చేసి చెప్తా. వేరేవాడు ఉంటే పోతలేవు మంచిదిలే అన్నట్టు వదిలేదు. అట్లా చేయ ఇట్లా అట్లా బయటికి పోతే వాళ్ళు ఓడిపోవాలనుకుంటారు, లేదా వ్యూవర్షిప్ డల్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు మనం పేరు ఇచ్చిన తర్వాత వాళ్ళు బతకలేదా అంటే వాళ్ళ పేరుకి లాభం ఉండదు. మనం ఓడిపోయినట్టు ఉంటుంది. మా వాళ్ళు ఎప్పుడు గెలవాలనే నా ఆలోచన, వాళ్ళు బాగుండాలి అంతే. అందరు మీలాగా అనుకుంటే బాగుండేది అన్న. అట్లా అనుకుంటే బాగానే ఉంటుంది. చిన్నతనం, తెలివి లేవు అంతే. అన్న నమ్మకం అంటే అసలు మీరేమంటారు? నమ్మకం అంటే ఉన్న అన్ని రోజులు నిజాయితీగా ఉంటే చాలు. నమ్మకం ఒకసారి, ఆ నమ్మకం ఒక మనిషి మీద అది చేసినంటే మనం దానికి మోసం చేయొద్దు. లేదు అంటే ముఖం మీద చెప్పేయాలా, లేదంటే ఆడికి వెళ్ళిపోవాలి, చెప్పి వెళ్ళిపోవాలి. కానీ సడన్గా వదిలేద్దు. చెయ్యి వదిలేసినంటే కొంతమంది చచ్చిపోయే షాట్లు కూడా ఉంటాయి. నేను అదే అంటున్నా కదా, ఏమన్నా చేసేది ఉంటే చిన్నప్పుడే చేసుకోవాలి. అంటే చిన్నప్పుడు అప్పుడు ఏమైనా చచ్చిపోయినా ఏమైనా అయినా బాధపడరు ఇంట్లో, కొంచెం బాధపడతారేమో. ఒక మనిషి మీద ఎంతో పెట్టుబడి పెట్టేసి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా ఆ టైంలో తల్లి నా కొడుకు నాకు చూసుకుంటాడు అనే ఆలోచన వచ్చే టైంలోనే ఆడు సొసైడ్ చేసుకుంటే తల్లికి చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆమె అది తట్టుకోలేదు, అది చాలా బాధ. అది చిన్న అనుకో అంత ఆలోచన ఉండదు, ఇంకోళ్ళు చూసుకోవచ్చులే. ఎంతో పెట్టబడి ఎన్నో చదివిపించి బండ్లు ఇప్పించి, అది ఇప్పించి, ఇది ఇప్పించి అన్నీ చేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమన్నా చేసుకుంటే నిజంగా అంటున్నా చాలా బాధ ఉంటుంది. ఇన్ని డేస్ ఉన్నాడు కదా. నేను మీరు నమ్ముతారో నమ్మరో, నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి, కానీ పిల్లలు గుర్తొస్తారు. బాబు వాళ్ళ డాడీ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదేంది నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయింది, మా అమ్మ మీద అట్లా చేసేసరికి నేను మా అమ్మ గెలవాలని చాలా నాకు అది. ఎందుకంటే వాని మీద కేసు కావాలని, నేను చచ్చిపోతే వాని మీద కేసు అవుతుంది అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. కానీ ఇప్పుడు అయ్యిందిగా. కానీ ఆ దేవుడు అనేది చేసిండు, ఏం చేయాలనేది అది చేసిండు. నిజంగా నేను చెప్తున్నా కదా, నాకు మా అమ్మ తప్ప ఏం లేదు. ఆమె హ్యాపీగా ఉండడం నాకు మంచితనం. ఆమె హ్యాపీగా ఉంటే నేను లైఫ్లో గెలిచినట్టు. నాకు పైసా మీద ఆశనే లేదు. నేను చెప్తున్నా కదా, నా అకౌంట్లో ఫ్రీజ్ అయినాయి. ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే ఓపెన్గా మాట్లాడదాం. నా అకౌంట్లో ఫ్రీజ్ అయినాయి. నా ఫోన్లో ఫోన్పే లేదు, ఏం లేదు. నేను నడుచుకుంటా తిరుగుతున్నా, నడుచుకుంటా అంటే చాయ్ తాగుతా, నేను సిగరెట్ తాగుతా, అంతే.
ఇక దీనికి తప్ప నా లైఫ్ ఏం లేదు. ఇమ్రాన్ అన్న అకౌంట్ లో ఎంత ఉండే, ఎందుకు సీజ్ చేసిరు? 20 కోట్లు అవి ఇవి మనం లేం కదా. 20 కోట్లు అవి ఇవి అంటే నావని కాదు, అందరివి చాలా మంది చేసారు. నేను కూడా సున్నా పెట్టుకున్నాను 20 కోట్ల పక్కన, ఇంకెక్కువ వేసుకుంటాం మరి. సో అందరివి సీజ్ చేసారు. అట్లా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎంక్వైరీ అవుతుందని నేను కూడా కామిషన్, అంతే, ఏం లేదు. ఓకే అన్న, హానెస్ట్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పన్నా. ఇమ్రాన్ అన్న నీకు ఎంత ఇచ్చిండు, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు అని నేను మీ మీద ఏ వీడియో పెట్టినా కూడా నాకు రిపీటెడ్ కామెంట్ ఇది. మాట ఇచ్చినా అని చెప్పాడు. ఏమని ఎంత ఇస్తా, ఏం చేస్తా, నీ పెళ్ళి ఉన్నప్పుడు ఇద్దాంలే. చాలా ఇంటర్వ్యూలు కూడా నేను ఇచ్చినా, మీరు చూడొచ్చు. కానీ నాకు సొంతంగా నా యూట్యూబ్ ఛానల్ ఇచ్చి నేను ఏదైతే మనకి నెగిటివ్ ఆలోచిస్తారు చూడు, ఆ నెగిటివ్ కామెంట్ తీసుకొని నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకొని ఒక కాన్సెప్ట్తో ప్లాన్ చేసినాను. చాలా మంచిగా ఉండే, కానీ అది దానికంటే ముందే నీది అయిపోతుంది. ఇమ్రాన్ అన్న బర్త్ ప్లేస్ ఎక్కడ అసలు? హైదరాబాద్. అది ఇంకా ఏడు ఉంటుంది, పాకిస్తాన్ అట కదా చెప్తారు. ఇక చెప్పేటోళ్ళు అసలు నాకు ఆ దేశంలో పుట్టుడేది అది. కానీ నేను మెయిన్ మీ అందరికీ కూడా చెప్పాలా, మోడీ అంటే ముస్లిమ్స్ వాళ్ళకి చాలా మందికి నచ్చదు. కానీ నేను నిజంగా అంటున్నా, నాకు ఫస్ట్ టైం నాకు ఒక ప్రేమ అనేది వచ్చింది ఆయన మీద. ఎందుకంటే వేరే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకోకపోతుండే. దీనివల్ల ఆయన ఒక మంచి స్టెప్ తీసుకోండి, హమ్ సాత్ అంటే సాత్ మే అని చెప్పి ఒక స్టెప్ తీసుకొని మనం అందరం అన్నట్టు సింధూర్ అని చెప్పి కాన్సెప్ట్తోని. ఎందుకంటే ఎన్నిసారి అని అదైతాం. వాళ్ళు టెర్రరిస్ట్ ఎట్లాంటి వాళ్ళు అంటే, మన బాబ్రీ మస్జిద్ మక్కా మస్జిద్ లో కూడా బాంబ్లా చేసారు. వాళ్ళకి అవన్నీ ఉండవు. తెలిసి వాళ్ళు అంటారు కదా ముస్లిమ్స్ ఏం చేయరని, మళ్ళా మక్కా మస్జిద్ లో ఎందుకు అది చేసారు. వాళ్ళకి అవన్నీ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ఒక మాఫియా అన్నమాట వాళ్ళకి. దీనివల్ల ఏమొస్తుంది ఏమో మనకు తెలియదు, కానీ నిజంగా అంటున్నా. కానీ మంచి అది చేసారు మనోళ్ళు, అటాక్ చేసి. లేకపోతే ఇన్ కేస్ ఈ మోదీ లేకపోతే వేరేళ్ళు ఉంటే మాత్రం చేయకపోతుండే. ఆయన ఆ స్టాండ్ తీసుకొని, నిజంగా అంటున్నా, ఆయన చాలా మంచి స్టాండ్ తీసుకోండు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లింది కూడా తక్కువ అవుతుంది మన దగ్గర. ఎందుకంటే ఫైట్ జరుగుతుంది. మనోళ్ళు కూడా ఈడ ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు అందరూ ముస్లిమ్స్ మస్జిద్లో కూడా వాళ్ళు ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళు కూడా అందరు. దీనివల్ల ఏంటంటే మంచిదే. నేను ఒక మాట చెప్తా, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనోళ్ళకే కొట్లాట పెట్టాలి. వాళ్ళ కాన్సెప్టే అది. ఈడ హిందూ ముస్లిం కొట్లాట పెడితే ఈడ జనాభా లెక్క తగ్గుతుంది, మనం ఏమైనా చేయగలుగుతాం అని ఒక కాన్సెప్ట్తో ఉన్నారు వాళ్ళు. కానీ నేను అది పాకిస్తాన్ చాలా చిన్నది, ఇది చేసినా అది కొట్టుకోబోతుంది. మనం అందరం మనం ఉన్న ఇండియా మొత్తం అది చేస్తే కొట్టుకోబోతుంది అది. కానీ నిజంగా నాకు చాలా సింధూర్ మిషన్ సింధూర్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను చెప్తున్నా, వాళ్ళకి మనం ఇచ్చే రిప్లై ఇట్లుంటే నెక్స్ట్ టైం ఎవరు మనకు గెలకరు. ఎన్నిసార్లు అని కాముచుంటాం చెప్పు, ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళు. 4 సార్లు ఓడిచ్చినాం, అయినా సరిపోతలేదు. ఎన్నిసార్లు అని చేస్తారు. ఈసారి ఇట్లా చేస్తుంటే నెక్స్ట్ టైం ఆల్రెడీ పడ్డది. కానీ నిజంగా అంటున్నా, దీనివల్ల మాత్రం ఒక్కొక్కళ్ళకి తెలిసి వచ్చింది ఇండియా అంటే ఏంది, ఇండియా బలం అంటే ఏంది. ఒక్కొక్కళ్ళకి అది అది డైలాగ్ పెట్టు, అది మహేష్ బాబుది ఉంది, ఆ డైలాగ్ పెట్టు. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత ఓకే ఈరోజు డీలింగ్ నడిచింది, ఇంకా ఈ యుద్ధాలు ఆపేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూనే మాట్లాడిన నెక్స్ట్ డేరే చేసి మళ్ళా రిపీట్. అయ్యో పాకిస్తాన్ అంటేనే దొంగ దెబ్బ. వాళ్ళకి ధైర్యం లేదు ఒకటి. వాళ్ళకి అయినా కానీ సరే వాళ్ళు వదిలినా కానీ ఏం లాభం అయింది, ఏమైనా అయిందా? ఆడికే పడ్డాయి అన్ని, అదే ఆడికే పడ్డాయి. దాని తప్ప వాళ్ళకి అంత అది లేదు. ఇంకా ఈ మిషన్ ని ఇద్దరు లేడీస్, ఇంకా లేడీస్, దాంట్లో ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆమెకి అది ఇవ్వడం. ఇవన్నీ ఏంటంటే
కొంతమంది దుకాణాలు ఓపెన్ చేసుకొని ఉన్నారు. ఈ హిందూ ముస్లిం కొట్లాటలు చేస్తేనే వాళ్ళ దుకాణం నడుస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ దుకాణం నడుస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బిజినెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఈడ అర్థం చేసుకోవాల్సింది జనాలు. ప్రతి ఒక్కళ్ళ ఫ్రెండ్కి మీరు నమ్ముతారో నమ్మరో, నేను నా పండగల కంటే మన బబ్బు పండగలు ఎక్కువ చేసుకుంటాను. నేను శ్రీశైలం పోతుంటా. నాకు జర్నీ నా శ్రీశైలం యూట్యూబ్ నేను శివుని మొక్కుతా, నమ్ముతాను. నేను ఒకసారి ఇట్లానే మజాక్గా మా ఫ్రెండ్స్తో పోయినప్పుడు పోతుండే కానీ ఇప్పుడు మొక్కలే. కానీ ఒక్కసారి మంచి కాజ్ గురించి కదా అని, యూట్యూబ్ గురించి అని చెప్పి పోయినప్పుడు, మీ దగ్గర ఎంతమంది భక్తులు వస్తారో నేను నా పైసలు పెట్టుకొని నీకు తీసుకొని వచ్చి నేను దర్శనం చేపిస్తాను, నేను నా లైఫ్లో సెట్ అయిపోతాను. ఇలా సెట్ అయినా ఇవాళ మనకి ఆయన ఇంటి దగ్గర నాకు ఒక చిన్న జాగా ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికెళ్ళి నమ్మడం అనేది స్టార్ట్ చేసిన. నా కొడుకు తీసుకోతా గుడిని. అంతెందుకు సరే, మా అమ్మ గురించి చెప్తా నేను మీ అందరికి. నా గురించి మా అమ్మ గుడికి కూడా వచ్చింది, గుడి లోపల వచ్చింది. అన్నా నేను ఇట్లా ముక్కున్నా, ఇట్లా సెట్ కావాలనుకున్నా, అట్లా అని చెప్పి నేను అనుకున్నా. అంటే మైబీ ఆతి అని చెప్పి మా మమ్మీ కూడా వచ్చింది గుడి. మనం అందరు కలిసిమెలిసి ఉంటేనే ఒక ఇండియా అనేది ఉంటుంది. ఈ కొట్లాటలు పెడితే కాదు. మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి బాగుంటుంది అన్న. ఇన్నున్నాక కూడా కొంతమంది యుద్ధం వద్దు ఆపేయండి. యుద్ధం వద్దు అంటే ఇక మళ్ళా ఇట్లాంటి సంపుడు అవన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా చంపుమని చెప్పండి, ఇప్పుడు దమ్ముందా ఎవరికైనా? అసలు అది ఇంకోటి, అది ఏదో న్యూట్రియల్ పెద్దది ఉంటుంది, డైరెక్ట్ అదే వేసేయాల నెక్స్ట్ టైం. అది చేస్తే ఇక బయట పక్క రాష్ట్రాలు దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. భయం ఉంటుంది ఒకటి, చేసేస్తే అంతే చేసేయాల. మనకి అమెరికా ఒకప్పుడు నేను సపోర్ట్ ఉండను అని ప్రీవియస్ ఒకసారి ఇట్లానే జరిగినప్పుడు వారు చెప్పింది. కానీ ఈ రోజు మన దగ్గరకు వచ్చి సపోర్ట్ ఉంటా అంటే మన శక్తి అట్లాంటిది, మన దగ్గర ఉన్న మోడీ అట్లాంటి. సో దానివల్ల వాళ్ళు మంచి వాళ్ళకి నేను నిజంగా అంటున్నా, నేను అప్రిషియేట్ చేస్తా. ఒక సైడ్ నుంచి వారం ఆయన కొట్లాటలే పెడుతుండు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తుంటే నేను కూడా అదే అనుకుంటుండే. కానీ నిజంగా అంటున్నా, నేను జై మోదీ అని ఇది ఒక్కదానికి చెప్తా. ఎందుకు చెప్పుకోలే అంటే ఆయన చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. అదే వేరే ప్రైమ్ మినిస్టర్ ఉంటే మాత్రం ఇది కాకపోతుండే. ఆయన ఉన్నాడందుకు అయింది. ఇంకోటి నేను జనాలకు అందరికి చెప్తున్నా, హిందూ ముస్లిం కొట్లాటలు అవుతున్నప్పుడు పెద్ద పెద్దలు ఎవరైతే కొట్లాటలు పెడతారో వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు. ఈడ దెబ్బ పడాల్సింది పబ్లిక్కి. వాళ్ళు కేసులు అయ్యేది వీళ్ళ మీద, వాళ్ళు మంచిగానే ఉంటారు. కేసులు అయ్యేది వీళ్ళ మీద అవుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోరి. ఎక్కువ ఏడైనా ఏమైనా లైక్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏమైనా గుడిలో జరిగిందనుకో, ముస్లిమ్స్ పోయి చంపాలి, ముస్లిమ్స్ పోయి అటాక్ చేయాలి. ఇన్ కేసు దర్గాలో అయినా మస్జిద్లో అయిందనుకో హిందూస్ వచ్చి కూడా అట్లాంటిది పెంచుకోవాలి. ఇన్ కేసు ఏదైనా గుడిలో ఏమైనా అదే అయిందనుకో ముస్లిమ్స్ అందరూ పోవాలి, వాళ్ళు చంపాలి. అట్లాంటిది తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి. అన్న జవాన్లు అంటే నేను నిజంగా అంటున్నా, నేను ట్రై చేసిన. నేను పోలీస్కి ట్రై చేసిన, నేను మిలిటరీకి ట్రై చేసిన. నేను నిజంగా అంటున్నా, ఈడ కూడా నేను అట్లాంటి నాకు సాగు వస్తే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మా అమ్మ నాకు ఏది ఉన్నా మా అమ్మ తప్ప ఏం లేదు. ఆ ప్రౌడ్నెస్ ఇప్పుడు కూడా నాకు ఏంటంటే ఇమ్రాన్ కే మమ్మీ అంటే నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మమ్మీ ఖుషి అవుతుంది. నేను చాలా బాధలు పెట్టినా, నేను మా కాందల్లో తిట్టిరు, నాకు అందరూ అసహించుకోరు. కానీ మా మమ్మీ నా కొడుకు అని చెప్పి లాడ్ చేసేది. అన్నీ మా అమ్మనే. నాకు ఏది ఉన్నా ఏం లేక నా గోలు నా అచీవ్ మొత్తం మా అమ్మనే. అది ఆర్మీ పిలుపునిచ్చింది కదన్నా, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి
జాయిన్ అంటే ఏం లేదు, నాకు ఏదైనా మిజైల్ ఇచ్చి లోపల వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ ఆడ నుంచొని చేసుడు కష్టమవుతుంది ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పిలకి. అది ఒకటేసారి పోయి చంపమంటే చంపేస్తాను అంత. ఎందుకంటే ఆ సావు రావడం అదృష్టం ఉండాలి, చాలా అదృష్టం. రీసెంట్లీ మురళీ నాయక్ అని చెప్పి ఆయన, వాళ్ళు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన. నా దాంట్లో స్టోరీలు ఎన్నో స్టోరీలు పెట్టిన. నాకు ఆ సావు వస్తే ప్రతి ఒక్కరు ఎంత పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ పేరు తెచ్చుకోవాలి, ఆ పేరు కావాలి. ఆయన కూడా చాలా మందికి చంపాడు, ఆయన చిన్న మనిషి కాదు. అంతమందికి చంపుడు చాలా పెద్ద మాట, అంతమందికి చంపిండు, ఎంత గ్రేట్. 24 సంవత్సరాలు. అది ఒకటి, మనం అనుకున్నప్పుడు మన మీద ఫ్లాగ్ ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అనుకుంటా నేను ఏదైనా మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది. చాలా ట్రై చేసిన. ఏంటంటే నేను బ్యాక్ బెంచర్ అనమాట, చదువు బిడ్డ కాదు, చిట్టి బిడ్డ. మనం చిట్టీలు ఎక్కువ పెట్టేటోని నేను. సో అట్లా అని చెప్పి చదవలేదు, అంటే అట్లా ఇట్లా చేసి డిగ్రీ దాకా మా అమ్మ తెచ్చింది. మా అమ్మనే తెచ్చింది డిగ్రీ దాకా. నేను ఫస్ట్ బట్టల షాప్లో పనిచేసిన, ఇది ఓన్ చెప్పలే. ఫస్ట్ ఒక వారం 50 రూపాయలు ఇస్తుండే నాకు బట్టల షాప్లో ఒక రోజుకి 50 రూపాయలు ఇస్తుండే. వారం చేసి 350 రూపీస్ది మా మమ్మీకి ఒక డ్రెస్ ఇచ్చి ఇచ్చిన. అప్పుడు నేను ఆ పైసలు నేను ఏం చేయకుండా సికింద్రాబాద్లో బట్టల షాప్లో పనిచేస్తుండే. ఫస్ట్ టైం మా మమ్మీకి డ్రెస్ ఇచ్చి ఇచ్చిన, అప్పుడు మస్తు ఖుషి అయిపోయింది. దాని తర్వాత మా మామయ్య ఆటో నడుపుతుండే. మా మామయ్య అది మా ఊరు పోతున్నప్పుడు, మాది రైల్వే క్వార్టర్స్ అయితే, ఆటో పెట్టేసి పోతుండే. నాది అప్పుడు 10th అయిపోయింది. నా 10th కాగానే బట్టల షాప్ పోయినా, కాలేజ్ చేసుకుంటా. దాని తర్వాత మా మామయ్య ఇట్లనే ఆటో పెట్టేసి పోతే ఆటో తీసుకొని పోతుండే. నేను మా మామయ్య ఊరికి పోయినా, తెలియకుండా ఆటో తీసుకొని పోయి 5 రూపాయలకి వారీస్ అని బొంబాయి టు గోవా అని అంటుండే. అట్లా కూర్చోబెట్టుకొని ఒకసారి చేసి ఇంత చిల్లర తెచ్చిచ్చిన. ఎప్పుడు నేను ఏ పైసలు ఉన్నా మా అమ్మకి తెచ్చిచ్చేటోని, ఎన్ని పైసలు ఉన్నా మా అమ్మకి తెచ్చిస్తాను. నేను ఏది ఉన్నా మా అమ్మని, అంతే. నాకు చాలా సపోర్ట్ చేసింది అబ్బా. అన్న, ఈ రోజుల్లో మీకు మమ్మీ అంటే ఎక్కువ ఎమోషన్ కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. పోతే పోని, ఎటన్నా పోని, వాళ్ళు ఏమైపోయినా ప్రాబ్లం లేదు అని పేరెంట్స్ ని చూసుకోకుండా పైగా ఆస్తి అడుగుతారు. అట్లాంటి వాళ్ళు బతికి వేస్ట్. రేపు వాళ్ళు ఇలా ఇట్లా చేసిరంటే రేపటి రోజు వాళ్ళ పిల్లలు కూడా అట్లనే చేస్తారు. నేను మా మమ్మీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటా, నువ్వు సపరేట్గా అని చెప్పి స్టార్టింగ్లో నాకు మా భార్యకి అట్లా కొంచెం కొత్త కదా కొట్లాట. ఇవాళ సొంత కూతురులాక మా అమ్మని చూసుకుంటుంది మా భార్య. నువ్వు చూసినావు కదా, అది అట్లా సైకో ఉన్న భార్యని ఇప్పుడు ఏం లే, ఆమె ఏమనుకో సైకో అంటే అండర్స్టాండింగ్ ఉండకపోతుండే. అట్లాంటిది విడిపోదాం, అలాగ అయిపోదాం, సపరేట్ ఉందాం అనే దాకా వచ్చింది. అయినా కానీ లేదు, మా అమ్మ ఉంటేనే ఏదైనా, మా అమ్మ పోయినాక ఏమని చేస్తాం. ఇప్పుడైతే ఏది వద్దు, ఫస్ట్ మా అమ్మ మంచిగా చూసుకో. నేను నిజంగా అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పెళ్ళి చేసుకొని ప్రతి ఒక్కళ్ళకే నేను చెప్తుంది, ఫస్ట్ ఏ పూరి పెళ్ళి చేసుకుంటున్నప్పుడే ఫస్ట్ నేను పెళ్ళి చేసుకుంటుంది, నువ్వు మా అమ్మని చూసుకోవాలి, తర్వాత నాకు చూసుకో. ఫ్యామిలీ ఫస్ట్ మమ్మీ డాడీ తప్ప ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. అన్న అక్కలు కూడా కొన్ని విషయాలలో దూరం అయిపోతారు, ఆస్తిలు గీస్తీలు అంటే మైండ్ సెట్ బట్టి. కానీ నాకు ఏది ఉన్నా మా అక్క కూడా నాకు మంచి మళ్ళీ ఇంటర్వ్యూస్ చేస్తుంది. మా అన్న అయితే దేవుడు, గాడ్, మంచోడు. నాకు ఏదేమన్నా. అన్న, మీ లైఫ్ లా ఎంతమంది మిమ్మల్ని ప్రపోజ్ చేసిరు? ప్రపోజ్ అంటే చాలా మంది చేసిరు. ఇప్పుడు అన్ని చెప్పినా అనుకో, నాకు లొల్లి, ఆమెకు లొల్లి, మా ఇల్లు బాగుండాలని చెప్పి చాలా మందికి ఉండదు అనమాట. లేనిపోని అన్ని పాత జ్ఞాపకాలు గుర్తు చేపియద్దు పెళ్ళిళ్ళైనాక. ఎందుకంటే దానివల్ల దెబ్బలు పడాల్సింది నాకు. ఇప్పుడు ఎంత పెద్ద ఎవడైనా ఉండని, వాళ్ళ భార్య దగ్గర నిజంగా అంటున్నా, ఎంత పెద్దోడైనా ఉండని, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండని, నిజంగా అంటున్నా అన్న, పక్కా దెబ్బలు తింటారా అన్న దర్వాజా ఇంకాలైతే పక్కా అన్న నేను నిజంగా అంటున్నా, భార్యలకు మంచి వాళ్ళు భయపడతారు అన్న. ఇంత పెద్ద పైల్వాన్ అయినా ఉండని, ఎవరైనా ఉండని భార్యలకు భయపడతారు ప్రతి ఒక్కరు. నేను అంతే,
మా భార్య ఫస్ట్, మా భార్య తర్వాత నేను. ఇమ్రాన్ అనేటోడు భయపడతాడు అంటే మా భార్యకు తప్ప. అది ఏంటంటే సైకో ప్రేమ, మంచి ప్రేమ. ఆమె వల్లనే నేను మంచిగా ఉన్నా. ఐఎమ్ హ్యాపీ. ఎన్నో కొట్లాడుకుంటాం, ఎన్నో వేసుకుంటాం, కానీ మళ్ళీ కలిసిపోతాం. అది వైఫ్ అండ్ హస్బెండ్. చాలా జాలీగా ఉంటారు మళ్ళీ మీరు. నేను కామెడీ ఎక్కువ చేస్తా. ఇమ్రాన్ అన్న రీసెంట్ గా ఏదన్నా అంటే ఇన్ని గొడవలు అయినాయి అయినా కూడా ఇన్ని బాధలు ఉన్నా నవ్వుదాంలే అని ఫన్నీగా ఏదైనా చేయనీకే ఏదైనా చిలిపి పని చేసిండ? చిలిపి పని అంటే చేస్తుంటాయి, అది ఏదో ఒకటి కామెడీ అయితే అవుతూ ఉంటాయి. నేను మెయిన్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మా భార్యకి ఎక్కువ అది చేస్తా అనమాట. ఉట్టిగానే ఏదైనా అమ్మాయి ఫోటో పెట్టుకొని నేనే ఉట్టిగా ఇట్లా చేస్తూ ఉంటా. అది చూస్తుంది, అది చూసి ఇక ఆటోమేటిక్ మా నిజంగా అంటున్నా, నేను మీకు ఇప్పుడు కూడా చూపిమంటే చూపిస్తా, తెలియని కాంచన ఉంటుంది మా భార్య. అహో నిజంగా ఆమెకి అవ్వ అమ్మాయిని అట్లా చేస్తుండే, ఇట్లే ప్రూఫుల్ గీఫుల్ కాదు, ఎవరైనా ఏమని చెప్పిరంటే కథం లోపల ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు వదిన చూసినాక మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆటోమేటిక్ వచ్చేసి ఆమెకి. నేను అంటున్నా కదా, ఇన్ని రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఈడ నాకు పెడితే ఈ వజ్రాలు వద్దు, ఫస్ట్ నాకే వస్తుంది, ఈడ ఏ వజ్రాన్ని చూస్తున్నాను అట్లా వేసినాక వేస్తుంది. దాని తర్వాత ఇది కూడా కావాలంటది. అట్లా ఫస్ట్ ఏది ఉన్నా నేనే, దాని తర్వాత అన్ని ఆమె. ఇప్పటి వరకు వదిన దగ్గర సరే అవన్నీ వదిలే, నాకు ఫస్ట్ నీ పెళ్ళేప్పుడు. ఇప్పుడు ఏం లేదన్న, సెటిల్ కావాలి ఫస్ట్. ఎందుకు సెటిల్ అంటే మీరు ఎట్లయినా అమ్మాయిలు అందరూ సెట్ అయిన అబ్బాయిలని వేసుకుంటారు కదా, మళ్ళా అట్లా ఏం లేదన్న. నాకైతే లేదు ఇప్పటి వరకు. ఎందుకు లేదు? బెట్టింగ్ యాప్ చేస్తున్నావా? ఎంతమంది తెలుసా అన్న, నాకు 50% ఇస్తాం చేయండి. అదే మస్తు చేసి పోనీ మంచిగా అయింది, బంద్ అయింది, మంచిగా అయింది. దీనివల్ల చాలా మంది అట్లనే ఆ గుట్కా సాగర్ అన్న 12,000 మంది చచ్చిపోతాను అన్న సంవత్సరానికి, గుట్కాలు సాగర్ తిని. దాని మీద కూడా మాట్లాడాలి. అట్లా సిగరెట్లు అట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఇవి పోతాయి అన్న, అందుకని ఓవర్ అజ్జేరు. నిజంగా ఒక మంచి ఎవరైనా వచ్చి ఇవన్నీ బంద్ చేపిస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇమ్రాన్ అంటే బంద్ చేయాలి. అయితే బంద్ చేయాలంటే సిగరెట్ బంద్ చేసేయాలి, ఏం చేస్తాం. ఇమ్రాన్ అన్న మందు తాగితే వదినకు నచ్చుతుందా? ఇప్పుడైతే తాగితే బంద్ చేసేసిన, నాకు జాండీస్ ఉన్నాయి కదా అట్లా. నేను సస్సు బతికిన మందు మా టీం వాళ్ళకి నచ్చుతుంది, అంటే ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. ఇమ్రాన్ అన్న బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి కోట్లు కాదు కానీ ఎన్ని లక్షలు సంపాదించండు. ఉన్నాయి, ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చిస్తా, అన్ని తీసుకో ఏమేమి ఉన్నాయి మొత్తం మా వ్యూవర్స్ కి ఇచ్చేయాలి. మరి అన్ని ఇచ్చేసి ఆల్రెడీ ఇచ్చేసినా. ఇంకా మళ్ళీ ఓన్లీ బెట్టింగ్ లో మీరు చేసినాయి తీసుకోరని. నేను ఒక మాట చెప్తున్నా, ఇగో వీలైతే నా పేగులు, నా కిడ్నీలు అన్ని తీసుకోరు. జాలీగా ఉండే, మీకు తెలియదు నా గురించి. సో ఇదని కాదు, నేను మీ అందరికీ చెప్పినా అనుకో, అది ఎట్లయితుంది అంటే నేను చాలా నేను ఆఫ్ కెమెరా చాలా చేసిన, అవి నేను బయట పెట్టినా అనుకో ఓరేం మాట్లాడదు. అంత పెద్ద పెద్దవి కూడా చేసిన. ఇమ్రాన్ అన్న దందాలు చేస్తాడు, చేస్తా దందా, సెటిల్మెంట్ లో పైసలు తీసుకొని చేస్తా. గుట్కా, సాగర్, తంబాకు, మందు అట్లాంటివి నేను అమ్ముతూ ఉంటా బ్లాక్ లా. మందు కరవైనప్పుడు ప్రపంచంలో అక్టోబర్ 2 రోజు వైన్ షాప్ లని బంద్ చేస్తారు కదా, ఆ రోజు బ్లాక్ లో కూడా అమ్మేస్తారా అన్న? ఒక టైంలో అమ్మినా. ఏం చేస్తామన్నా, ఇట్లాంటివి నస్తాయి అందరికి. గాయస్ ఇప్పుడు దాకా నేను అది చేసిన, ఇప్పుడు నేను చేస్తున్నా. ఇమ్రాన్ ప్రోమోలో వేసుకోవాలి దొంగ. ఇమ్రాన్ ఒక రేపిస్ట్. నేడే చూడండి ఇమ్రాన్ దొంగ. ప్రోమోలో ఇట్లా సరిపోతాయి 4-5 ప్రోమోలు. ఇదే ఎపిసోడ్ నేడే చూడండి ఇమ్రాన్ దొంగ, ఇదే సాక్ష్యం. స్విస్ బ్యాంక్ లో 300 కోట్లు ప్రోమోలో వేసుకోవాలి. ప్రూఫ్లు కావాలంటే ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసు. ఇంకోటి నేను ఇప్పుడే చెప్తున్నా, సీరియస్ గా నీకే అంటున్నా, దుబాయ్ గురించి అడగవు. అయ్యో నాకు తెలుసా, నన్ను దుబాయ్ లో ఎన్ని చేసినావో కూడా తెలుసు. నేను అదంతా బయట పెడితే బాగుండదు. దుబాయ్ లో నాకు 4 హోటళ్ళు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. 4 హోటళ్ళు ఇప్పుడే నాకు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చి రాసి ఇచ్చేస్తా. ఆ హోటల్ ఏడున్నాయి వెతికి మీరే తీసుకోరు. ఇమ్రాన్ అన్న నీ పెళ్లికి అయితే ఒక హోటల్ పక్క రాసిస్తాను. నాకొద్దన్నా,
లే ఇచ్చేస్తాను నేను నీకు. నువ్వే చెప్పినావు కదా జనాలకి ఇచ్చేయాలి, అన్నికి ఇచ్చేస్తా. సరే అన్ని ఇస్తాడంట. నా పెళ్ళైన రోజు ఇమ్రాన్ అన్న ఇస్తా. ఇమ్రాన్ అన్నకి ఒక పొలిటికల్ లీడర్సే సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఈయన ఇన్ని సంపాదించిండు. నాకు అన్ని పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. నేను ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉంటా నేను. నా గురించి అందరికీ తెలుసు. వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చిండో అందుకే ఉన్నారు అని మాట్లాడితే పైసలు 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 పండుకుంటే పైసలు, లేస్తే పైసలు, పైసలు లేని బతకలేరు. ఇంకా చెప్పు. పైసా మే పరమాత్మ హే అన్న మర్చిపోయినావు నువ్వు. అట్లా పరమాత్మ అంటారు కానీ పైసల గురించి నేను మీ అందరికి ఒక స్టోరీ చెప్తా. నేను కారు నడుపుకున్నప్పుడు ప్రశాంతంగా వండుకుంటుండే. నేను ఎందుకు వచ్చినారా యూట్యూబ్లో అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి మంచి కూడా ఉంది, అంటే మా మమ్మీ హ్యాపీగా ఉంది. ఒక సైడ్ నుంచి బాధ కూడా ఉంది, అసలు ఎందుకు వచ్చినారా నేను. అప్పుడు మంచి ప్రశాంతంగా అనుకుంటే మనిషికి ఎన్ని అయితే పైసలు ఉంటాయో అన్ని రోగాలు కూడా ఉంటాయి, టెన్షన్లకు. సో పైసలు చాలా మంది గరీబ్ లైఫ్ బతుకుతారు చూడు, అది ఒక గోల్డెన్ లైఫ్ అది, పైసలు లేని లైఫ్. ఎందుకంటే వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. పైసలు ఉండేటోని 100 టెన్షన్లు, ఇంకా ఇంకా ఏడైపోతాయి ఆ టెన్షన్లు ఉంటాయి. అందుకే కానీ పిల్లలకు పెట్టాలా అదే అయిపోయింది. నేను ఒకటే అనుకున్నా, నా పిల్లలకి ఎంత పెట్టాలో అంతే పెడతా. ఇప్పుడు చూడు, నేను ఎంతో తీసుకొని వచ్చి మా పిల్లలకు పెట్టినా అనుకో, రేపు వాళ్ళకి పిల్లలు అవుతారు, వాళ్ళకి నా పేరు అడిగితే తెలియదు అంటారు. పెట్టింది మనం ఎంజాయ్ చేసింది, వాళ్ళకి అది కాదు. లైఫ్ ఏందో, పైసలు ఎట్లా సంపాదించిందో అనేది నేను నేర్పిస్తా వాళ్ళని. అన్న మీ మూవీ ఒకటి ఉంది, హీరో మీరేనా? మరి వదిన మా వైఫ్ అయితే ఊకోదు, కానీ నేను రిక్వెస్ట్ చేసిన కాలు మొక్కిన ఎవరు చెప్పరు. కానీ ఇట్లాంటి ఎంతో మంది పెద్దోళ్ళు కూడా వాళ్ళ భార్యలు కాలు మొక్కుతారు. అట్లా నేను కూడా ఒక్క అవకాశం అని మా భార్యను అడుకున్నాను. నేను సరే అన్నది, కానీ హీరోని టచ్ చేయొద్దు అన్నది. అట్లా అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. హీరో నలుగురం హీరో, నేను, కట్టప్ప, ఇంకా 2 ఉంటారు, గోపాలు ఇంకొకళ్ళు ఉంటారు. సో మేము నలుగురం, ఒక హీరోని ఉంటది. మంచి కాన్సెప్ట్ నిజంగా. ఒక అంటే ఈ హీరో పెద్ద హీరోనే ఆ హీరోని లవ్ చేస్తారు. మరి రిమైనింగ్ 3 హీరోస్ ఎవరు? వీళ్ళు దోస్తులు, మెయిన్ రోల్ వాళ్ళదా. సో చాలా మంచి స్టోరీ ఉంటది దీంట్లో. ఏంటంటే నేను నిజంగా అంటున్నా, నేను నార్మల్ ఎంత నవ్వుపిస్తా, నేను సినిమాలో ఎంత నవ్వుపియచ్చు మీరు అనుకోరి. ఇది గంజాయి మీద తీస్తున్నా, అవేర్నెస్ కూడా ఉంటది. నిజంగా అంటున్నా, నవ్వి చచ్చిపోతారు. ఒక మంచి మెసేజ్ ఉంటది, మదర్ సెంటిమెంట్. మనం అమ్మ పిచ్చి, మనకి మదర్ సెంటిమెంట్ ఉంటది. నిజంగా అంటున్నా, ఒక్కొక్కడు ఎట్లే ఏడుస్తాడు అంటే, ఆ తల్లి నెక్స్ట్ డే పోయి ఆ తల్లిని ఏడికైనా బయటికైనా తీసుకోవాలా, లేకపోతే అన్ని మానుకొని వాళ్ళ అమ్మతోనైనా మంచిగా ఉండాలి. డెఫినెట్గా అట్లాంటి మెసేజ్ తోని మంచి సినిమాతో మీ అందరి ముందట వస్తున్నా. ఖాళీ మంచి డైలాగులు ఉన్నాయి, నేను చెప్దాం అనుకుంటున్నా. కానీ నాది ఏమైందంటే, నేను ఓపెన్ గా మీ అందరికి చెప్తా, నేను ఏది ఇంకా దాచుకుంది లేదు, ఏం చేసింది లేదు. నా దగ్గర ఉన్న పైసలతో నేను అన్ని రొటేషన్లు చేసిన. నేను ఒకటే అనుకున్నా, మనం సచ్చిదాకా సంపాదించగలుగుతాం అనే ఒక నమ్మకం నాకుండే. వచ్చిన పైసలు, బండ్లు, అవి ఇవి నేను చెప్తున్నా, నేను ఒక ఛానల్ పైసలు ఎప్పుడు నేను మంచి చేస్తూనే ఉంటాను. యూట్యూబ్కే ఖర్చు పెడుతున్నా. నేను చేసే కంటెంట్, నేను నా లెక్క ఏ యూట్యూబర్ ఖర్చు చేసేటోడు ఉన్నాడు ఒక్కడిని చూపిన, హర్ష సాయి తప్ప. మనోడు కూడా చాలా మంచోడు. నేను నిజంగా అంటున్నా, చిన్న ఏజే కానీ మనోడు చాలా తక్కువ. మనోడు చేసిన 7 వీడియోలు, 7 వీడియోస్ ఉంటాయి. కానీ 7 వీడియోస్ కన్నా కూడా ఉన్న రెప్యుటేషన్ ని వాడుకొని లక్షలు తీసుకున్నాడు కదా. ఏమో నేను ఒక మాట చెప్పాలా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉన్న పైసలు అన్నీ వంచేసి వానికి యూట్యూబ్ నుంచి వచ్చింది ఇంతే ఉంటుంది. ప్రమోషన్ వచ్చిన అన్ని ఒక్కొక్కరు 80 లక్షలు అట్లా ఎన్నో చేసేసి ఒక వీడియోకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మనం. అది నా కళ్ళతో చూసిన. ఎందుకు నేను సపోర్ట్ చేస్తా తెలుసా, ఒక చిన్న ఏజ్ లో ఒక మంచి మెసేజ్. ఇప్పుడు బంద్ చేసేసి ఇప్పుడు ఏమని ఆరోపణలు వేస్తారు మన మీద, ఏమని అప్పుడు ప్రమోషన్ చేసేవాడు కూడా డబ్బులు లేవు.
ఇప్పుడు సొంతంగా చేస్తాడు మళ్ళీ యూట్యూబ్ పైసలతో ఏదో ఒకటి, కానీ వానికి ఒక పిచ్చి ఉంది జనాలకు. నాకు ఎట్లయితే పిచ్చి ఉందో వానికి కూడా ఒక పిచ్చి ఉంది, వాని చేయాలని, జనాలకు చేయాలని చెప్పి ఒక పిచ్చితనం ఉంది వానికి. నేను చూసినా కదా, జర్నీ చేసిన. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయడం తప్పు అని మీకు తెలియదా? బెట్టింగ్ యాప్ లో చేసుడు తప్పు అని మనకు తెలుసు. నేను తెలివితో చేసిన, నేను మోసం చేయాలి. కానీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు అన్న. రైట్, అందుకే నేను ఏం చేస్తుండే, ఇది ఆడితే మీకు ఒక్క రూపాయి రావు, నేను పైసలు తీసుకొని చేస్తున్నా, మీరు ఓవర్ ఆడకండి అని చెప్పి నేను వీడియోలో చెప్పేస్తుండే. అయినా కానీ లింకులు కరెక్ట్ పెట్టకపోతుండే. ఇప్పుడు ఒకటన్నా, మీరు పైసలు తీసుకున్నా నేను చేస్తున్నా, మీరు దీన్ని చేయకండి అనేది మేము చూడం. పైసలు తీసుకున్నది మీరు చెప్పింది ఏది ఆడురి అని చెప్పిందే మేము చూస్తాం. అప్పుడు పరిస్థితి ఏంది మొత్తం చూడడం వల్ల? ఇప్పుడు నేను ఇట్లా చెప్తే ఏం చెప్పలేను. అంటే కొంతమంది సైకో వాళ్ళు ఉంటారు, అది వినకుండా ఇది వింటారు చూడు, వాళ్ళే సైకోలు అంటారు. ఈ రోజుల్లో షార్ట్ వీడియో ఒక 1 minute పెడితేనే 30 seconds 20 seconds చూసి స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మ్యాటర్ ఉన్నాయి చూస్తారు, మ్యాటర్ లేని చూడు, మ్యాటర్ ఉండాలి అదే చూస్తారు. నేను ఎప్పుడు లింకులు కూడా నేను కరెక్ట్ పెట్టకపోతున్నా అట్లా. అన్న నువ్వు హానెస్ట్ గా ఒకటి ఆన్సర్ చేయలేవన్నా, ప్రమోషన్ కి, ఈ బెట్టింగ్ ప్రమోషన్ కి ఒక్క వీడియోకి నీకు ఎంత ఇస్తారు? నాకు 40, 50, 80 లక్ష అట్లా ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రిడిక్షన్ చెప్పారు, టెలిగ్రామ్ లింక్ ఇయ్యారు కాబట్టి అంత ఇస్తారు. తక్కువ ఇస్తాను నేను యూట్యూబ్ కంటే, స్టోరీలు ఎక్కువ పెట్టారు. ఓన్లీ బెట్టింగ్ కానీ మస్తు నేను 7 months కి ఒక్కసారి అట్లా చేస్తుండే. కంటిన్యూ చేయకపోతుంది, చాలా తక్కువ నేను చేసి. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు నిజంగా నాకు ఒక అవకాశం కూడా వచ్చింది, ఎవరెవరు ఏంది అనేది నాకు అది చెప్పు అని చెప్పారు. కానీ నేను ఎందుకులే, ఇప్పుడైతే ఎవరు చేస్తలేరు అని వదిలే, మారిపోయారు. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ప్రమోషన్ చేసినంటే ఫస్ట్ వీడియో నేనే పెడతా. ఎందుకు ఇప్పుడు మీకు దెబ్బ నాకే పడ్డది కదా, చేసారు ప్రెడిక్షన్ వాళ్ళు, దెబ్బ పడ్డది నాకు. ఇప్పుడు నేను చేస్తే వీడియో ఫస్ట్ నేనే వీడియో పెడతాను. నేను ఆల్రెడీ 2-3 వార్నింగ్ కూడా ఇచ్చిన. ఓకే, అంటే టీం మొత్తంలో ఎవరు ఏం చేసినా కూడా మీకు సంబంధం లేదు? ఇక నాకు సంబంధం లేదు, నేను సపోర్ట్ వర్క్ చేస్తున్నాను. అట్లా అని చెప్పి వాళ్ళు మా టీం అని చెప్పి అన్ని నా మీద చేస్తారంటే నేను కూడా ఒక మనిషిని కదా, కొంచెం అట్లాంటి ఏ కర్రీ నాకు టెన్షన్ అవుతుంది. అన్నం కలిపిస్తాం తప్ప తినబెట్టలేం కదా. అంతే నేను నాకు అవన్నీ పెట్టకండి నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకున్న టెన్షన్లే ఎక్కువైనాయి. దానికి ఏమైనా వచ్చినా నేను మాట్లాడుకుంటాను, ఏది ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా. నేను ఎంత సైలెంట్ ఉన్నా అంత లీగల్గా కూడా పోయినా, డిఫర్మేషన్లు వేసిన, అన్నీ చేసిన. ఇప్పుడు 2-3 అరెస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్. వాళ్ళ మమ్మీ వాళ్ళు నాకు ఇట్లా దండం పెట్టిరు, నాకు కొన్ని కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టినా. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇట్లా దండం పెడితే ఆ తల్లి ముఖం చూసి వదిలేసిన. మన మీద కామెంట్లు పెట్టిరు కొన్ని కామెంట్లకే. నేను డైరెక్ట్ ఏం చేసిన, నేను ఫస్ట్ డిఫర్మేషన్ వేసిన, దాని తర్వాత కేసులు పెట్టిన దాని కిందనే వీళ్ళకి కూడా దాంట్లో అటాచ్ చేసిన. ఆడ కూడా అయితే ఈడ కూడా అయితే వాళ్ళ ఇంట్లో నిజంగా అంటున్నా ఇట్లా దండం పెట్టిరు. కామెంట్లకే అన్న డిఫర్మేషన్ కేసులు వేస్తే తమ్నైల్ పెట్టి అరెస్ట్ అయ్యిండని, డిఫర్మేషన్ వేసిన కేసులు మన మీద ఆరోపణలు ఎవరెవరైతే చేసిరో విత్ ప్రూఫ్ లో సహా ఉన్నాయి, అవి పెట్టినా. ఈ కామెంట్లు ఎవరెవరు పెట్టిరో వీళ్ళు మనకు తెలిసిన ఈ మన సరౌండింగ్ లోనే వాళ్ళ మీద కేసు వేసిన. మరి మీ గురించి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడినప్పుడు ఒక స్ట్రైక్ నేను స్ట్రైక్ ఇప్పుడు దాకా ఓన్కి వేయలేదు. అంటే నాకు నావి కాపీ కంటెంట్స్ నేను ఎక్కువ మాటిగా అవి చేసిన వాళ్ళకి ఇప్పుడు ఓన్కి వేయలేదు. దాని తప్ప నేను నా గురించి నేను తలుచుకుంటే పెద్ద పెద్ద ఛానల్ ఎవరెవరైతే నా మీద వీడియోలు పెట్టిరో వాళ్ళందరికీ ఇట్లా పని ఉండే, నాకు స్ట్రైకులు వేసి ఆ వీడియోలు తీపియాలి. కానీ నేను చేయలేదు. ఎందుకు, పోనీ సంపాదించుకోండి అని చెప్పి వదిలేసిన. స్ట్రైకులు వేయచ్చు, స్ట్రైకులు వేస్తే నేను దొంగ అని క్రియేట్ అవుతుంది, అందుకని వదిలేసిన. ఇమ్రాన్ అన్న ఇన్ని రోజులు బయటికి రాలేదు అంటే ఆయన సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టి రాలేడు. మిస్టేక్ ఏం లేదు, ఇదే దీని గురించే రాలేదు నేను. ఈ సెటప్ కోసం అన్ని పనులు ఇగో కింద మ్యాటింగ్ గీటింగ్ ఫస్ట్ ముందు అట్లా లేకుండా రాగానే ఫస్ట్ ఇవే అనుకున్నాను, దాని తప్ప ఏమనుకున్నాను. ఓకే, సో మీరు జైలు దాకా అయితే పోలేదన్న? జైలుకి పోలే, అరెస్ట్ పోలే. నాకు అనిపించింది పోయినా అయిపోతుంది. కొంతమంది మనం చేసిన పాపాలకి, అంటే బెట్టింగ్ యాప్ కూడా చేయడం తప్పే, అప్పుడైనా కడుపు కొంతమందికి చల్లగా అవుతుందేమో, నాకు పంపించాలని చెప్పి ఉండేమో.
అట్లా పోయి వచ్చినా బాగుంటుండే అనుకున్నాను. వాళ్ళ కడుపులు చల్లబడతాయి అంటే రేపు కూడా పోయి కూర్చోమంటే కూర్చుంటా. అంటే నాకు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. నా మీద ఇట్లా మంట పెట్టుకొని, చిన్న పిల్లలు ఉన్నారు అబ్బా నాకు, కొంచెం ఆలోచించుర్రి, మా ఫ్యామిలీ గురించి ఆలోచించుర్రి, నేను కూడా ఒక మంచిగా కదా, నాకు అయినంత వరకు చేస్తానని. అట్లా నేను బాధ పెట్టకండి. ఇప్పటికే మా ఇంట్లోకి చెప్పి నాకు మస్తు బాధ పెట్టేసారు. సో అట్లా చేయకండి. మీకు నిజంగా నేను అంటున్నా, మీకు కొంతమందికి అంటే నేను నచ్చకపోతే వచ్చి కొడతా అంటే కూడా కొట్టను, నేను ఒక రిటర్న్ దెబ్బ కూడా వేయ. అట్లా అని ఇంట్లో దాకా వచ్చిర్రు అనుకో, అది ఊకోను నేను. మా దగ్గర 2 యాంగిళ్ళు ఉంటాయి, 2 యాంగిల్లో మాట్లాడు. మంచి ఉంది, చెడు ఉంది, చెడు ఉంది. ఒకటే వైపు చూడు, రెండో వైపు చూసినా అనుకో మాడిపోతావు. సినిమా డైలాగ్ పెడితే కోపాలు వస్తాయి అందరికి. సినిమా డైలాగ్ ఉన్నది మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏందో వాళ్ళకు కూడా తెలియాలి. మనం కూడా ఒక మంచి, వాళ్ళకి మంచితనం చెడు అవన్నీ చూసి వచ్చినా నేను. ఇవాళ తల్లి బాగుందని చెప్పి, మా అమ్మ బాగుండాలని చెప్పి నేను కాముషున్నా. ఏ రోజు దొరుకుతాడు కదా ఆ రోజు నేను ఏందో అనేది కూడా చూపిస్తా. ఇమ్రాన్ అనేటోడు ఊకోడు, ఈ తల్లి దాకా వస్తే ఈ కొడుకు అనేది అస్సలు ఊకోడు. వానికి వచ్చినప్పుడు ఏది చేయాలా, ఏది ఏమవుతుందో, నా చేతిలో ఎవడు తల ఉంటుందో అది కూడా చూడండి. నేను ఎందుకంటే నా తల్లిని చెప్పిన నేను ఒవ్వని వదలను. అన్నిటికీ అందరికీ సమాధానం చెప్తాడు, ఖర్చులకి ఇస్తాడు, అన్నయ్య ఇస్తానని చేస్తాను. కానీ ఒకటి, కొంతమందికి ఎవరెవరికైతే నా మీద కోపాలు ఉంటాయో అట్లా ఉంటాయో, లేదు నువ్వు ఏమైనా నాశనం అయిపోతే మేము హ్యాపీ అంటే మీరు చెప్తే నాకు వచ్చి నువ్వు యూట్యూబ్ బంద్ చేయమన్నా నేను యూట్యూబ్ బంద్ చేస్తా. అంటే మీకు అంత నీకు ఏమైనా కావాలంటే నాకు అడుగు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, అది మర్చిపోవద్దు. నేను బాగుండాల, కొంచెం పెద్ద కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేదాకా కొంచెం నాకు అజ్జేరి ఎక్స్క్యూజ్ చేయరి. అట్లా అని ఏది నేను ఎవరికి మళ్ళీ ఇట్లాంటి తిరిగి నేను అట్లాంటి తప్పులు మళ్ళీ ఎప్పుడు తిరిగి చేయను. నేను హామీ ఇస్తున్నా అంతే. అన్న ఇప్పటి వరకు కామెంట్లు పెట్టిన క్వశ్చన్లు అని నేను అడిగినా అనుకుంటున్నా, అంటే నా దాకా వచ్చినాయి. అందుకే నేను స్టార్టింగ్ లో ఏమన్నా, అన్న ఇంటర్వ్యూ ఇస్తున్నా, నీ జాలి ఊపియకు, నీకు ఏం అడగాలనిపించినా నువ్వు అడుగు అన్న. అదే ఓకే. మోస్ట్లీ అన్నీ అడిగినా. నాకు ఇంతమంది ఎలిగేషన్లు చేసి ఇంతమంది మీ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. కోపాలు ఉంటాయి గడుపులా. ఇప్పుడు ఇంట్లో కూడా ఏమైనా కోపాలు వస్తే మాట్లాడుకోరా, వాళ్ళు కూడా నా ఫ్యామిలీ, మాట్లాడుకొని. కానీ నా గురించి మంచి చెడు నా గురించి మాట్లాడు, మా ఇంట్లో గురించి మాట్లాడినోడు వాడు ఎప్పుడు నాకు పాకిస్తానోడే. నేను ఇవాళ ఈడ ఇండియాలో కూర్చొని దేశాలు తిరుగుకుంటా దాచుకుంటా తిరుగుతలేను. కొన్ని రోజులు ఇట్లా బయటికి పోయేసి వచ్చే వరకే మీద దాచుకున్నా. దుబాయ్లో బిజినెస్ ఏమైంది? వాళ్ళందరూ జనాలకు ఎందుకు తిడుతురు? కేసులు ఎందుకు ఉల్టాయినాయి? అందరికి ఇట్లా పట్టి కట్టుకొని మెల్ల పైసలు వాడగొట్టేసిండు. షేర్ మార్కెట్లో పైసలు పెట్టండి, నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, అన్ని పైసలు అన్నారు. షేర్ మార్కెట్ ఇలా పడిపోయింది. వాడు చెప్పిన తర్వాతనే షేర్ మార్కెట్లో ఎంతమంది పైసలు పెట్టలేదు. కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ మీద రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు, వాళ్ళు ఏం ప్రమోషన్ చేసిరు? పైసలు అడుక్కోండు, నేను మొత్తం తిరుగుతా, వచ్చిన పైసలు నేను జనాలకు పైసలు అడుక్కోండు, నేను వచ్చినాక ఇస్తా అది ఇది అని చెప్పి పైసలు అడుక్కోండు. ఎన్నో పైసలు వచ్చినాయి, తర్వాత నేను పైసలు ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకు ఇయ్యలే ఇప్పుడు దాకా? అది వదిలే. ఇంకోటి, నేను ఐఫోన్లు వంచా, నేను అది వంచా ఇది వంచా అని చెప్పి ఆడంతా నేను అది వాడిచ్చింది కాదు, వేరే వాళ్ళు ఇస్తే ఆ ఫోన్ వింటూ వాడిపించిండు. అంతే ఇక దాని తప్ప ఏం లేదు. ఇక ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉన్నాయి, వాడు అడిగినాయి కరెక్ట్ సమాధానాలు ఎవరు చెప్పరు. దీని తర్వాత లైట్ ఇప్పుడు మండుతుంది ఒక్కొక్కలే. ఎందుకంటే నేను వానికి హైలైట్ ఇవ్వాలనుకుంటాను అంత. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వేరే ఏం చేసినా చూడరు వానికి. ఇవే లైఫ్ అంటే వాడు బట్టలు ఇప్పుకొని కూర్చుండు, మీరు ఏం చేస్తారు? వ్యూవర్షిప్ కోసం మిమ్మల్ని వాళ్ళు వాడుకున్నట్టు మీరెందుకు వాళ్ళని వాడుకుంటలేరు? ఎవరికి? నేను మనకు అవసరం, మనం దేవుడు ఇచ్చిన తెలివి ఉంది, మనం నవ్వుపిచ్చే అంత మన శక్తి ఉంది. మన కంటెంట్ మనం చేసుకుంటూ వాళ్ళ ఇట్లా మనం చేయం. తలుచుకుంటే నేను చేయగలుగుతాను.
ఏమైనా కొట్లాట ఉంటే రమ్మను, లైవ్ లో కూడా లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ వస్తుంది కదా, దాంట్లో కూడా వీడియో పెట్టచ్చు, ఎందుకు యూట్యూబే. ఓకే నెక్స్ట్ టైం పెడతారేమన్నా. ఎవరంత పైసలకి కకృతి పడేటోళ్ళు అట్లా ఈడ పెడతారు. ఇమ్రాన్ అన్న మరి ఏదో ఒక నంబర్ దగ్గర అమ్ముడు కూడా డబ్బుకి అంటే ఏం చెప్తారు? డబ్బుడికి అమ్ముడు కూడా అంటే ఇగో ఒక్కొక్కళ్ళకి మంచి చేయడానికి అమ్ముడు పోమంటే మంచి అమ్ముడు పోతాం, మంచి గురించి అంతే తప్ప అట్లాంటి ఏం లేదు. ఓకే ఎవరైనా పైసలు ఇస్తున్నారంటే బాగుపడతారు అంటే నేను ఒక మాట చెప్తున్నా, నేను ఇప్పుడు దాకా ప్రమోషన్ చేసింది కూడా ఎవరికైనా ఏమైనా చేసేది ఉండి ఏమైనా చేసేది ఉంటేనే ఏమైనా అవసరం ఉంటేనే ప్రమోషన్ చేసిన తప్ప నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఇంత, ప్రమోషన్ నుంచి వచ్చేటివి ఇంత, అర్థమైందా? ఇంత తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి పెడతారు అంతే. ఏమైనా ఎవరికైనా అవసరం ఉంటేనే అట్లాంటి ప్రమోషన్ చేసుడు, ఏదైనా పోయేది ఉంటే దానికి ప్రమోషన్ చేసుడు, అట్లాంటి నాకు మస్తు దున్నే వచ్చి నేను చూపిస్తే నువ్వే షాక్ అవుతావు. కానీ వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ ఎన్నో కోట్లు కావచ్చు, ఇప్పుడు దాకా నేను చేయలేదు, నాకు వద్దన్న కలర్ ప్రెడిక్షన్ నేను చేయాలి. వదినతో ఇప్పిస్తాను అన్న, వదినతోని నాకు కొన్ని సిరీస్ లవ్ స్టోరీ ఉంది నిజంగా అంటున్నా. సుప్రియ నీకే నేను ఇప్పుడు దాకా నేను ఆమెకి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు, నిజంగా అమ్మతోడే. ఆమె పేరు సుప్రియ శైల, నిజంగా అంటున్నా ఇప్పుడు దాకా నేను నిజంగా అమ్మతోడే చెప్తున్నా, ఎప్పుడు దాకా ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్తారా లైవ్ లో ఐ లవ్ యూ? నేను ఇప్పుడు దాకా అమ్మతోడే చెప్తున్నా, ఎప్పుడు దాకా ఈ మాట నేను ఎప్పుడు చెప్పలేదు తెలుసా. ఆమె ఊకే మస్తు లొల్లి పెడుతుంది ఈ మాట గురించి, కానీ లైవ్ లో చెప్తున్నా మంచి, దాని వల్ల నేను మంచిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, అంతే. ఎంత తప్ప నైస్ అన్న. సో చూసిరు కదా, చాలా మంది నాకు కొన్ని కామెంట్స్ చేసిరు, అవన్నీ కూడా ఈ రోజు నేను అడిగిన అన్నిటికీ కూడా అన్న ఆన్సర్ చేసిండు. లైఫ్ లో మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరు చేస్తారు, అట్లా అన్న లోపల ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్ లో ఒకటి చేసుడని మాత్రమే నేను చెప్తాను. దానికి కూడా నన్ను క్షమించండి అని రియలైజ్ అయ్యిండు అన్న. ఇప్పటివరకు చాలా హెల్పింగ్ వీడియోలు చేసిండు, అది అన్నను ఫాలో అయ్యి చాలా మంది తెలుసు. అంత మంచి పేరున్న వ్యక్తి మీద పాకిస్తానీ అని, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చాలా కొన్ని ఘోరంగా మాటలున్నాయి కూడా ఉన్నాయి. సో దానికి మీరు పెట్టిన కామెంట్లు అన్ని కూడా నేను అడిగేసిన. సో ఈ ఇంటర్వ్యూలో అందరికి అన్న చాలా డేస్ తర్వాత రియాక్ట్ అయ్యిండు. డెఫినెట్ గా చూడండి, అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.